Hello everyone, welcome to today's The Hindu Analysis. My name is Sairam Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మరి ఈరోజు హిందూ ఎనాలిసిస్లో ఏ ఆర్టికల్స్ మాట్లాడుకుంటామో ఒకసారి చూద్దాం, వినండి. సో ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే ఆర్టికల్స్ చూడడమా, మొత్తం 6 ఆర్టికల్స్ మనం మాట్లాడతాం. మొదటిది, మైక్రో ఫినాన్స్ ఫర్మ్స్ కెన్ ఫిక్స్ ఇంట్రెస్ట్ రేట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ మనకు అర్థం కావాలంటే మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి, అండ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో వాటి యొక్క రోల్, అండ్ దాంతోపాటు వాటి యొక్క సిగ్నిఫికెన్స్, అడ్వాంటేజెస్, కన్సర్న్స్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత సో ఎందుకు ఇది న్యూస్లోకి వచ్చిందో కూడా మనం తెలుసుకుంటాం. సెకండ్ చూడండి, ఫ్రాగ్మెంటింగ్ వరల్డ్ ఆర్డర్, యునైటెడ్ నేషన్స్ ఒపేడ్ ఆర్టికల్ రావడం అనేటటువంటి జరిగింది పేజ్ నెంబర్ 6లో. చాలా మంచి ఆర్టికల్. ఈ ఆర్టికల్లో వరల్డ్ ఆర్డర్ అంటే ఏంటి, గ్లోబల్ ఆర్డర్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ ఆర్డర్ అంటే ఏంటి, ఇలాంటి చాలా మంచి పదాలు నేర్చుకుంటాం. అండ్ దాంతోపాటు దిస్ వరల్డ్ ఆర్డర్ ఎందుకు ఫ్రాగ్మెంట్ అయింది, ఎందుకు ఇట్ వాజ్ స్ప్లిట్ ఇన్ టు పీసెస్, ఎందుకు విచ్ఛిన్నం అవ్వడం అనేటటువంటి జరిగింది, ఎందుకు డిస్ట్రాయ్ అవ్వడం అనేటటువంటి జరిగింది, ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో మూడో ఆర్టికల్ చూడండి, 32 న్యూ రోడ్స్ అలాంగ్ చైనా బార్డర్. చైనా బార్డర్లో 32 కొత్త రోడ్లు ఏవైతే ఉంటాయో వాటిని నిర్మించే ప్రయత్నంలో ఉన్నాము అని చెప్పి మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చెప్పడం అనేటటువంటి జరిగింది. ఇండియా యొక్క సెక్యూరిటీ ప్రిపేర్డ్నెస్కి సంబంధించినటువంటి ఆర్టికల్, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ మాట్లాడదాం. 19,000 crore అఫారెస్టేషన్ ప్రోగ్రామ్ లాంచ్డ్. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వాళ్ళు కలిపి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్తో ముందుకు వస్తున్నారు. సో 13 రివర్స్ని రిజువనేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా నేర్చుకుందాం. మెటర్నల్ మార్టాలిటీ రేషియో డిక్లైన్స్ బై 10 point రిజిస్టర్ జనరల్. సో మెటర్నల్ మార్టాలిటీ రేట్ ఏదైతే ఉంటుందో అది 10 points తగ్గడం అనేటటువంటిది జరిగింది. ఇది నిజంగా చాలా మంచి గుడ్ న్యూస్ అనే మనం చెప్పుకోవచ్చు. సో రిజిస్ట్రార్ జనరల్ ఆఫీస్ గురించి అండ్ దాంతోపాటు అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి కూడా మనం తెలుసుకుంటాం. చైనా బ్యాక్స్ పాకిస్తాన్ కాల్ ఫర్ ఇన్వెస్టిగేషన్. సో రీసెంట్గా ఇండియన్ మిసైల్ ఒకటి యాక్సిడెంటల్గా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళడం అనేటటువంటి జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తూ ఉంది. సో చైనా మరొక్కసారి పాకిస్తాన్ నేను బెస్ట్ ఫ్రెండ్స్ అనే విధంగా ప్రూవ్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది. ఒకసారి మరి ఈ ఆర్టికల్ కూడా డీటెయిల్గా ఇన్ డెప్త్ మాట్లాడదాం. సో నేను పీడిఎఫ్లో ఇంకొక 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంక్లూడ్ చేసున్నాను. పీడిఎఫ్లో మీకు చక్కగా అర్థమవుతాయి. సో అవి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. సో అండ్ దాంతోపాటు ఇన్ని ఆర్టికల్స్ బేసిక్స్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా చెప్పడం వెనక, డీల్ చేయడం వెనక, అండ్ దాంతోపాటు వీటికి సంబంధించినటువంటి చాలా మంచి పీడిఎఫ్ తయారు చేయడం వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం పెట్టాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని అయితే మీరు షేర్ చేసుకోండి. ఓకేనా? రైట్ నాన్న, ఇప్పుడు మన కోర్సెస్ గురించి ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసుకొని మన వీడియోలోకి వెళ్ళిపోదాం, వినాలి. సో ఈరోజు హిందూ అనాలిసిస్లోని మొదటి ఆర్టికల్ మాట్లాడే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ హైదరాబాద్కి కూడా రాబోతుంది. సో హైదరాబాద్లో కూడా మనం బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం. సో ఈ 21 March నుంచి కొత్త బ్యాచ్ అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. క్లాసెస్ అనేటటువంటివి మొదలు కాబోతున్నాయి. ఎవరైనా మన హైదరాబాద్ బ్రాంచ్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే కాల్ దిస్ నెంబర్ 7893899553. మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వచ్చు. సో ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడున్నాయని చెప్పి చాలామంది అడుగుతున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం అండ్ శ్రీకాకుళంలో మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ క్లాసెస్ అనేటటువంటివి రన్ అవుతున్నాయి. సో ఆఫ్లైన్ క్లాసెస్ యొక్క ఫీ ఎంత అంటే కేవలం 70,000 రూపాయలు మాత్రమే. 70,000 రూపాయలు కూడా ఒకసారి కట్టక్కర్లేదు, నెలకి 5,000 చొప్పున కూడా మీరు కట్టుకోవచ్చు. సో 1 April నుంచి ఫీజు 80,000 అవ్వబోతుంది. సో ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో అన్ని కోర్సెస్ మీద లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. సరేనమ్మా? సో మరి ఇప్పుడు ఆన్లైన్ కోర్సెస్ గురించి తెలుసుకుందాం, వినండి. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ కూడా న్యూ బ్యాచ్ 1 April నుంచి మొదలవబోతుందమ్మా. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ క్లాసెస్ మీకు కావాలి అంటే జస్ట్ 60,000 రూపీస్ మాత్రమే ఫీజు. April 1 నుంచి 70,000 రూపీస్ అవుతుంది. 60,000 రూపీస్ కూడా ఒకసారి కట్టక్కర్లేదు, నెలకి 5,000 రూపాయలు చొప్పున మీరు కట్టుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ జస్ట్ ఇప్పుడు ఫీజు 15,000 రూపీస్ మాత్రమే. April 1 నుంచి 20,000 రూపీస్ అవుతుంది. సో సురేష్ సార్ అండ్ నేను చాలా క్లాసెస్ కవర్ చేయడం అనేటటువంటిది జరిగింది. మీకు చాలా చక్కగా క్లాసెస్ అన్నీ అర్థమవుతాయి. సో హ్యాపీగా మీరు జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది దానిపైన కూడా. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ కోర్సెస్. మరి ఇప్పుడు మన హిందూ అనాలిసిస్లోని మొదటి ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం, వినండి.
ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి. మైక్రో ఫినాన్స్ ఫర్మ్స్ కెన్ ఫిక్స్ ఇంట్రెస్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి, ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్, అండ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్ కూడా. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే, మీకు మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటో అర్థం కావాలి, వాటి యొక్క పాత్ర గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఎలా ఉంటుందని మీకు అర్థం కావాలి, అండ్ దాంతోపాటు మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క అడ్వాంటేజెస్, మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఉన్నటువంటి కన్సర్న్స్, ఇవన్నీ మనం తెలుసుకున్న తర్వాత అసలు న్యూస్లోకి ఎందుకు వచ్చిందో కూడా మనం తెలుసుకుందాం. సో మీకు డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది, వినండి. సో మొదట ఏ కాంటెక్స్ట్లో మనం ఈ ఆర్టికల్ని మాట్లాడుతున్నాం? ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సోమవారం నాడు మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ని గవర్న్ చేసేటటువంటి గైడ్ లైన్స్ని రివైజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఇట్ హ్యాస్ రిలీజ్ ద రివైజ్డ్ గైడ్ లైన్స్ దట్ గవర్న్ మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్. సో కొత్త నార్మ్స్ అండ్ రూల్స్ తీసుకొచ్చారు. సో మనకి ఏ రూల్స్ తీసుకొచ్చారు, ఆ రూల్స్ గురించి మనకు పూర్తిగా అర్థం కావాలంటే అసలు ముందు మనకు మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటో అర్థం అవ్వాలా లేదా? సో ఫస్ట్ మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడదాం, వినండి. సో వాట్ ఆర్ దీస్ మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్? ఏం లేదమ్మా, చాలా సింపుల్. మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ద ఇన్స్టిట్యూషన్స్ దట్ ఆఫర్ ఫినాన్షియల్ సర్వీసెస్ అట్ ఎ మైక్రో లెవెల్. మైక్రో అంటే అర్థం ఏంటి? స్మాల్ అని చెప్పి అర్థం, రైట్? సో ఫినాన్షియల్ సర్వీసెస్ని తక్కువ స్థాయిలో వీళ్ళు అందించడం అనేటటువంటి జరుగుతుంది. దే ఆఫర్ ఫినాన్షియల్ సర్వీసెస్ టు లో ఇన్కమ్ పాపులేషన్స్. సో ఇన్కమ్ తక్కువగా వచ్చేటటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో, ఆదాయం సరిగా అందనటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళు క్రెడిట్, అప్పు కానీ ఇవన్నీ లోన్స్ కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ యాక్చువల్లీ ఫినాన్షియల్ కంపెనీస్ దట్ ప్రొవైడ్ స్మాల్ లోన్స్ టు పీపుల్ హూ డు నాట్ హ్యావ్ యాక్సెస్ టు బ్యాంకింగ్ ఫెసిలిటీస్. బ్యాంకింగ్ ఫెసిలిటీస్కి బ్యాంక్ నుంచి లోను సమకూర్చుకోలేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్మాల్ లోన్స్, చిన్న మొత్తంలో లోన్స్ ఏవైతే ఉన్నాయో, అప్పు ఏదైతే ఉంటుందో అది వీళ్ళు ప్రొవైడ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో దిస్ ప్రొవైడ్ స్మాల్ క్రెడిట్ టు అన్ఎంప్లాయిడ్, ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు కానీ, లో ఇన్కమ్ ఇండివిజువల్స్, లో ఇన్కమ్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందించడం అనేటటువంటి జరుగుతుంది అనమాట. ఒక కొత్త వ్యాపారం, చిరు వ్యాపారాలు కానీ స్టార్ట్ చేసుకోవడానికి కానీ వీటన్నింటికి. అండ్ ద మేజర్ మోటో బిహైండ్ మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ ఎ సోషల్ కాజ్ అండి. సమాజం కోసం ఇవి వర్క్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ది ఆల్వేస్ వర్క్ టువర్డ్స్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ. సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభ్యున్నతి కోసం దీస్ మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా కృషి చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో చాలా తక్కువ, చాలా క్యాలిక్యులేటెడ్ రిస్క్ వీళ్ళు తీసుకుంటారు. అండ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ బారోవర్స్ ఉంటారో, ఎవరైతే అప్పు కావాలనుకుంటున్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి వీళ్ళు ఫండింగ్ అనేటటువంటిది ఇస్తారమ్మ. ఎందుకు? ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్కిల్ ట్రైనింగ్లో ఇన్వెస్ట్ చేయడానికి, లేకపోతే స్మాల్ స్కేల్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో, చిరు వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటిని సెటప్ చేసుకోవడానికి తక్కువ మొత్తంలో డబ్బులు అనేటటువంటివి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లెండింగ్ సిస్టమ్ అండ్ రెగ్యులర్ బ్యాంకింగ్ సెక్టార్ యొక్క లెండింగ్ సిస్టమ్, అంటే ఎంఎఫ్ఐస్ లోన్స్ ఇచ్చేటటువంటి విధానము అండ్ బ్యాంక్స్ లోన్స్ ఇచ్చేటటువంటి విధానాలు ఏవైతే ఉంటాయో రెండు కంప్లీట్గా డిఫరెంట్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఎంఎఫ్ఐస్ ఏం చేస్తాయి? ఒక అఫీషియల్ని అపాయింట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఒక ఎంఎఫ్ఐ, మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్, ఒక అఫీషియల్ని అపాయింట్ చేస్తుంది. హీ విల్ గెట్ ఇన్ టచ్ విత్ ద గ్రూప్ టు డిస్కస్ ద లోన్ అప్లికేషన్ అండ్ డిస్బర్సల్ ప్రాసెస్. సో ఈయన ఏ గ్రూప్ అయితే, లేకపోతే ఏ ఇండివిజువల్ అయితే మనీ కావాలనుకుంటున్నారో, స్మాల్ లోన్ కావాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సంప్రదింపులు అనేటటువంటివి జరిపి ఏ కారణం చేత వాళ్ళు కావాలనుకుంటున్నారని తెలుసుకొని వీటన్నింటినీ బేరీజు వేసుకున్న తర్వాత దట్ పర్టికులర్ అఫీషియల్ ఎవరైతే ఉన్నారో ఆయన లోన్ డిస్పర్జల్ ఏదైతే ఉంటుందో అది ప్రాసెస్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. లోన్ అనేటటువంటిది క్రెడిట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. హీ ఆర్ షీ అండర్స్టాండ్ ద స్కిల్స్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద అప్లికెంట్ ఫస్ట్ అండ్ దెన్ ఆన్ బేసిస్ దట్ హీ ఆర్ షీ ఫైనలైజెస్ ద అమౌంట్. సో నేను వెళ్ళి ఒక చిన్న వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటున్నాను, కిల్లి కట్టుకు పెట్టుకుందాం అనుకుంటున్నానండి అని నేను చెప్పాను అనుకోండి, చెప్తే వెంటనే నాకు లోన్ ఇచ్చేస్తారా? ఇవ్వరు. దిస్ అఫీషియల్ ఎవరైతే ఉన్నారో నాకు ఎలాంటి స్కిల్స్ అనేటటువంటి ఉన్నాయి అండ్ నేను ఎక్కడ కిల్లి కొట్టు పెట్టాలనుకుంటున్నానో ఆ
ప్లేస్లో కిల్లి కట్టు పెట్టడానికి ఎంత అమౌంట్ అనేటటువంటిది రిక్వైర్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అక్కడ అద్దెకి ఏమైనా షాప్ తీసుకున్నాం అనుకోండి, ఆ షాప్కి నెల నెల ఎంత పోవడం అనేటటువంటి జరుగుతుంది, ఇతను ఎంత తిరిగి కట్టగలడు, వీటన్నింటినీ బేరీజ్ వేసుకొని వీటన్నింటినీ క్యాలిక్యులేట్ చేసుకొని ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనేటటువంటిది వీళ్ళు తీసుకుంటారు. బికాస్ దే ఆర్ గివింగ్ టు అన్ఎంప్లాయిడ్ పీపుల్, రైట్? సో వీళ్ళు ఉద్యోగం లేనటువంటి వాళ్ళు బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్నారు. సో అమౌంట్ తిరిగి వచ్చేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయో తక్కువ ఉంటాయో? మామూలుగా తక్కువ ఉంటాయి. సో అందుకే అన్నింటినీ దృష్టిలో పెట్టుకునే వీళ్ళు లోన్ ప్రాసెస్ అనేటటువంటిది చేస్తారు. వెరాజ్ బ్యాంక్స్ ఇంత వ్యయ ప్రయాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని పడవన్నమాట. బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో కొలాటరల్ తీసుకుంటాయి, అంటే ఏదో ఒక ఎసెట్ని షూరిటీగా అడగడం అనేటటువంటి జరుగుతుంది. దాన్ని బట్టి లోన్ ప్రాసెస్ చేస్తాయి. ఈ తతంగం అంతా బ్యాంక్స్ పడవు. బట్ మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అలా కాదు. బికాస్ దే ఆఫర్ కొలాటరల్ ఫ్రీ లోన్స్, ఎటువంటి షూరిటీ లేకుండా లోన్స్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి సో ఇంత క్యాలిక్యులేషన్ లేకపోతే ఇంత ప్రాసెసింగ్ అనేటటువంటిది ఉంటుంది, రైట్? నెక్స్ట్ చూడండి. సో ఈ మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ ఫార్మ్స్లో ఆపరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. మొదట జాయింట్ లయబిలిటీ గ్రూప్స్కి అప్పివ్వడం అనేటటువంటిది జరుగుతుంది. జాయింట్ లయబిలిటీ గ్రూప్స్లో 4 to 10 మెంబర్స్ ఉంటారు. సో 4 to 10 మెంబర్స్ కూడా అప్పు కావాలనుకుంటున్నటువంటి వ్యక్తులు. సో ఆల్ దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ లయబుల్ టు పే ద లోన్ అమౌంట్. అర్థమైందా? సో లోన్ తిరిగి చెల్లించాల్సినటువంటి బాధ్యత ఈ మెంబర్స్ అందరి మీద ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహకార సంఘాలు అంటారు, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. డ్వాక్రా గ్రూప్స్, ఈ డ్వాక్రా గ్రూప్స్లో కూడా 10 to 15 మెంబర్స్ ఉంటారు. ఈ 10 to 15 మెంబర్స్కి బ్యాంకులు రుణాలు ఇస్తాయి. అలాగే ఎంఎఫ్ఐస్, మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అప్పులు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్? ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఎక్కువగా ఎవరు పార్టిసిపేట్ చేస్తారండి? ఉమెన్ పార్టిసిపేట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో ఉమెన్ మేజర్గా ఉండేటటువంటి స్వయం సహకార సంఘాలు ఏవైతే ఉంటాయో వాటికి అప్పులు అందించడం ద్వారా ఈ మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ దేనిలో అంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి? ఉమెన్ ఎంపవర్మెంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ద గ్రామీణ బ్యాంక్ మోడల్, సో రూరల్ ఎకానమీ అనేటటువంటిది వృద్ధి చేయడానికి అండ్ దాంతోపాటు రూరల్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్కిల్స్ నేర్చుకోవడానికి కావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో అవి కూడా మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అందించడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ రూరల్ కోఆపరేటివ్స్ ఏవైతే ఉన్నాయో, కోఆపరేటివ్ సొసైటీస్ గురించి మనం చాలాసార్లు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 తర్వాత ఆల్రెడీ రిసోర్సెస్ అనేటటువంటి డ్రైన్ అయిపోయిన ఇండియా ఒక రకంగా కోలుకుంది అంటే దీస్ కోఆపరేటివ్సే సగం కారణము. వాట్ ఆర్ దీస్ కోఆపరేటివ్స్? కోఆపరేటివ్ సొసైటీస్ గురించి మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను, వినండి. సపోజ్ ఒక టమాటో ఫార్మర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఉండడం అనేది జరిగింది. ఈ టమాటో ఫార్మరు రా మెటీరియల్ కోసం వెచ్చిస్తాడా లేదా? ఫస్ట్ సీడ్స్ షాప్ ఏదైతే ఉంటుందో సీడ్స్ షాప్కి వెళ్ళి నాకు కొన్ని సీడ్స్ కావాలి, ఇంత క్వాంటిటీలో సీడ్స్ కావాలి అంటే అతను అనుకున్నటువంటి క్వాంటిటీ సీడ్స్, సపోజ్ ఆ సీడ్ షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన 1000 రూపీస్ అన్నారు అనుకోండి. సపోజ్ ఇదే రైతు ఎవరైతే ఉన్నారో ఆయన ఫెర్టిలైజర్ షాప్ కూడా వెళ్తాడు. ఫెర్టిలైజర్ షాప్లో నాకు పలానా క్వాంటిటీ ఫెర్టిలైజర్స్ కావాలి అంటే ఆ రైతుకి ఫెర్టిలైజర్ షాప్ వ్యక్తి 1000 రూపీస్ అన్నాడు అనుకోండి సపోజ్. సో ఇదే వ్యక్తి పంట అనేటటువంటిది చేతికి వచ్చిన తర్వాత ఈ చేతికి వచ్చినటువంటి పంటని ఇప్పుడు టమాటా సాస్ తయారు చేసేటటువంటి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీకి అమ్మాలనుకున్నాడు అనుకోండి. ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ ఏం చేస్తుంది? ఇతనితో బార్గెన్ చేసి సో ఒక 100 కేజీల టమాటాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక 10,000 రూపాయలకి బేరం ఆడుకున్నారు అనుకోండి వాళ్ళు. అర్థమైందా? 10,000 రూపాయలకి బేరం ఆడుకున్నారు అనుకోండి. ఇది మొదటి రైతు యొక్క పరిస్థితి. ఇప్పుడు ఇంకో రైతు చూసుకుంటాం. ఇంకో రైతు ఈ సీడ్ షాప్కి వస్తాడు, ఇంకో రైతు ఈ ఫెర్టిలైజర్ షాప్కి వస్తాడు, ఇంకో రైతు కూడా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ షాప్కి రావడం అనేది జరుగుతుంది. ఇతనికి ఎంత పడుతుంది? 1000 రూపాయలు పడుతుంది. ఇతనికి 1000 రూపాయలు పడుతుంది. ఇతనికి ఎంత ఇస్తాడు? వీడు 10,000 రూపీసే ఇస్తాడు. మళ్ళీ ఇంకో రైతు ఇచ్చినా ఇలాగే పడ్డం అనేటటువంటిది జరుగుతుంది, అవునా? సో అలా కాకుండా ఇప్పుడు ముగ్గురు రైతులు కలిసి ఒక కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసుకున్నారనుకోండి. ఏర్పాటు చేసుకుని ముగ్గురు కలిపి ఇప్పుడు సీడ్ షాప్కి వెళ్ళారు. సీడ్ షాప్కి వెళ్ళి నాకు పలానా క్వాంటిటీ సీడ్స్ కావాలి, సో ముగ్గురికి మామూలుగా ఎంత పడాలి? 3,000 పడాలి. కానీ మేము ఎక్కువ పర్చేజ్ చేస్తున్నాం కదా, సో మాకు 2,500కే ఇవ్వు, లేకపోతే 2,700కే ఇవ్వు అని చెప్పి బేరం ఆడొచ్చా లేదా? దానివల్ల ఒక్కొక్కరికి 100 రూపాయలు ఇస్తే తగ్గుతుందా లేదా? తగ్గుతుంది. ఫెర్టిలైజర్ షాప్కి వెళ్ళి మేము ముగ్గురం కొంటున్నాం కాబట్టి మాకు 2,700కే ఇవ్వు అంటే తగ్గిస్తాడా లేదా? లేకపోతే వీళ్ళ ముగ్గురు కలిపి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ పెట్టుకున్నారనుకోండి, ఫుడ్ ప్రాసెసింగ్ ఫామ్, టమాటా సాస్ తయారు చేసేటటువంటి ఒక ఫామ్ పెట్టుకున్నారు
పెట్టుకున్నారనుకోండి, ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని అందులో ఎంప్లాయీస్గా పెట్టుకున్నారనుకోండి, ఏం జరుగుతుంది? సో ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ తీసుకున్నటువంటి లాభాలు, వీళ్ళ మీద ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ చేసేటటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళే సంపాదించుకోవచ్చా లేదా? సంపాదించుకోవచ్చు. మరి ఇవన్నీ స్టార్ట్ చేయాలంటే, అసలు వీళ్ళు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ పెట్టాలంటే ఇన్వెస్ట్మెంట్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుందా లేదా? అలాంటి ఇన్ఫర్మేషన్, ఇలాంటి కోఆపరేటివ్ సొసైటీస్ని ఏర్పాటు చేయడానికి ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ అనేటటువంటిది ఎవరు అందిస్తారు? మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అందించడం అనేటటువంటి జరుగుతుంది. హౌవెవర్ దే ప్రొవైడ్ ఓన్లీ స్మాల్ లోన్స్ అమ్మ. సో తక్కువ మొత్తంలోనే లోన్స్ అనేటటువంటి, అప్పులు అనేటటువంటివి ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్? అడ్వాంటేజెస్ చూడండి. ఉమెన్ ఎంపవర్మెంట్లో కీ రోల్ ప్లే చేస్తాయండి దిస్ మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్. ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లాంటివి ఏవైతే ఉంటాయో, స్వయం సహకార సంఘాలు, డ్వాక్రా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటికి వాళ్ళు కావాలనుకుంటున్నటువంటి డబ్బుని ఇవ్వడం వల్ల, అండ్ దాంతోపాటు వాళ్ళు లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ బెటర్ ఫుడ్ అనేటటువంటిది తినే విధంగా, బెటర్ ఫుడ్ అనేటటువంటిది వాళ్ళు సంపాదించుకునే విధంగా కూడా హెల్ప్ చేస్తాయి. వాళ్ళకి బెటర్ మెడికల్ కేర్ వాళ్ళు వెచ్చించుకునే విధంగా కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. సో మనీ లేకపోతే ఎడ్యుకేషన్ కూడా కాస్ట్లీ అయిపోయింది. సో వాళ్ళ పిల్లలు, లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ యొక్క పిల్లలు బెటర్ ఎడ్యుకేషన్ని పొందాలి అంటే దానికి కూడా డబ్బు అవసరం. కాబట్టి మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ లైవ్లీహుడ్ లేక, సంపాదన లేక నా అస్తిత్వమే ప్రశ్నార్థకమైంది. ఇప్పుడు ఒక సంపాదన లేనటువంటి వ్యక్తి ఉన్నారనుకోండి, అతని సమాజం ఒక రకంగా చూస్తుంది. అతని యొక్క మొరాల్ ఏదైతే ఉంటుందో చచ్చిపోవడం అనేటటువంటి జరుగుతుంది. అవునా కదా, ఇంతకాలం ఉద్యోగం రావట్లేదు ఏంటి, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఒక కొంత మొత్తం లోన్ తీసుకొని అతనికంటూ ఒక కొత్త బిజినెస్ అనేటటువంటిది పెట్టుకునే అవకాశం అతనికి ఉంటుంది. అవునా కదా? సో ఒకరి యొక్క ఓన్ ఎగ్జిస్టెన్స్ క్రియేట్ చేసుకునేటటువంటి వెసులుబాటు కూడా కల్పిస్తాయి మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్. ఒక వ్యక్తికి సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవాన్ని అండ్ డిగ్నిటీని కూడా తెచ్చిపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాయి దిస్ పర్టికులర్ మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్. మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్రాఫిట్ కోసం ఇవి కూడా ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాయి. అయినప్పటికీ వీటి యొక్క ఎస్టాబ్లిష్మెంట్ వెనక ఒక సోషల్ కాజ్ అనేటటువంటిది ఉండడం మనం గమనించాలి. అర్థమైందా? సో ముఖ్యంగా రూరల్ ఎకానమీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఈ మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. దెన్ వాట్ ఆర్ ద ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఏంటి చూడండి. మొదటి ప్రాబ్లం ఏంటి అంటే హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్. ఇవి 2 రూపీస్ టు 3 రూపీస్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి ఛార్జ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. కొన్నిసార్లు ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే దిస్ పర్టికులర్ ఇంట్రెస్ట్ క్యాప్ ఏదైతే ఉంటుందో తీసేస్తుంది, సీలింగ్ తీసేస్తుంది, ఇంట్రెస్ట్ మీద ఉన్నటువంటి అప్పర్ లిమిట్ ఏదైతే ఉంటుందో తీసేస్తుంది. సో వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ విపరీతంగా పెంచడం వల్ల ఏం జరుగుతుంది? ఈ లో ఇన్కమ్ గ్రూప్ సంపాదించినటువంటి మొత్తంలో చాలా వరకు ఈ వడ్డీలు కట్టడానికే సరిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో వడ్డీలు కట్టడానికే సరిపోతుంది అన్నమాట. అది ఒక ప్రాబ్లం అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకు పెంచుతున్నారంటే వీళ్ళు ఏం చెప్తారు, మాకు రిస్క్ ఫ్యాక్టర్ అనేటటువంటిది ఎక్కువ. బికాజ్ వీఆర్ గివింగ్ లోన్స్ టు దిస్ అన్ఎంప్లాయిడ్ పీపుల్, రైట్? వీఆర్ గివింగ్ లోన్స్ టు అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్, లో ఇన్కమ్ పీపుల్. వాళ్ళు తిరిగి కట్టేటటువంటి ప్రాబిలిటీ తక్కువ కాబట్టి మేము ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ పెడుతున్నాము అనే విధంగా వీళ్ళు చెప్తున్నారన్నమాట. నెక్స్ట్, ఓవర్ డిపెండెన్స్ ఆన్ బ్యాంకింగ్ సెక్టార్. వీళ్ళ ఫండ్స్ కోసం ఎవరి మీద డిపెండ్ అవుతున్నారు? బ్యాంక్ మీద డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, సపోజ్ చెప్తాను. సో ఇది ఒక మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్. మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ అనేటటువంటిది ఏం చేస్తుంది? లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తక్కువ చిన్న లోన్స్ ఇస్తారు. మరి మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి డబ్బులు ఎక్కడ వీళ్ళు అప్పులు ఇవ్వడానికి అంటే వీళ్ళు ఏం చేస్తారు? బ్యాంక్స్ దగ్గర నుంచి బారో చేస్తారు. బ్యాంక్స్కి వీళ్ళు తిరిగి కట్టేటటువంటి వడ్డీ ఎంత ఉంటుంది? మహా అయితే 8% ఉంటుంది. అవునా? మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ వసూలు చేసే వడ్డీ అంతా 26 to 30% ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి రేట్ ఏదైతే ఉంటుందో అది మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్కి ప్రాఫిట్గా మిగలడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ లో ఇన్కమ్ గ్రూప్స్ వడ్డీ కానీ అసలు కానీ తిరిగి కట్టలేనటువంటి పక్షంలో, సో వాళ్ళు అప్పు తిరిగి కట్టలేనటువంటి పక్షంలో మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ బ్యాంకులకి తిరిగి కట్టగలవా? తిరిగి కట్టలేవు. సో అల్టిమేట్గా లో ఇన్కమ్ గ్రూప్స్ అప్పులు తిరిగి కట్టలేకపోతే ఎవరి మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది? బ్యాంకింగ్ సెక్టార్ మీద ఇంపాక్ట్ అనేటటువంటిది పడుతుంది, రైట్? సో బ్యాంక్స్ అనేటటువంటివి స్ట్రెస్లోకి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. సో అది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఏ రాయితో తలపగలు కొట్టుకుంటేనేమి మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ బదులు బ్యాంకులే డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా లోవర్ ఇన్కమ్ గ్రూప్స్కి ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గుతాయి. అవునా కదా? సో ఈ రకమైనటువంటి ఇష్యూ అండ్ క్రిటిసిజం కూడా ఉంది. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ అమాంగ్ పీపుల్.
సో ప్రజలకు కూడా ఈ బ్యాంకింగ్ వ్యవస్థ మీద, లోన్స్ మీద అవగాహన అనేటటువంటిది లేకపోవడం వల్ల ఈ మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చాలామంది ప్రజలకు తెలియదు. అండ్ దాంతోపాటు ఈ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ని కొన్ని మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ప్లాయిట్ కూడా చేస్తున్నాయి. కొన్ని ఇంట్రెన్సిక్ ఛార్జెస్ వేస్తున్నాయి, అంటే బయటికి చెప్పకుండా కొన్ని ఓవర్ డ్యూ ఛార్జెస్ ఎక్కువ వేసేయడం, ఇలాంటివి చేయడం అనేటటువంటిది జరుగుతుంది. దే ఆర్ బీయింగ్ దీస్ లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ ఆర్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్ బై సమ్ ఆఫ్ ద మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్. అది కూడా ఒక ప్రాబ్లంగా ఉంది. అండ్ రెగ్యులేటరీ ఇష్యూస్ ఉండడం అనేటటువంటి జరిగింది. ఒక రెగ్యులేటరీ నార్మ్స్ అనేటటువంటివి మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి ఏర్పాటు చేయడంలో సెంట్రల్ బ్యాంక్ ఎప్పుడు ఫెయిల్ అవుతూ వస్తుంది. ఎందుకంటే దీస్ మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ యాక్చువల్లీ దే ఆపరేట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్లో ఆపరేట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అందుకే రెగ్యులేషన్ అంత ఈజీగా ఉండట్లేదు. నెక్స్ట్, డీవియేషన్ ఫ్రమ్ ద సోషల్ ఆబ్జెక్టివ్ ఇన్ దేర్ క్వెస్ట్ ఫర్ ప్రాఫిట్స్ అండ్ గ్రోత్. సో మామూలుగా మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఫస్ట్ ఈ ఐడియాని కాన్సెప్చువలైజ్ చేసినప్పుడు మెయిన్ ఆలోచన ఏంటి, లోవర్ ఇన్కమ్ గ్రూప్స్, అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్కి స్మాల్ లోన్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్, లేకపోతే రూరల్ ఎకానమీని వృద్ధి చేయడం కానీ, లేకపోతే రూరల్ పీపుల్ కానీ, లోవర్ ఇన్కమ్ గ్రూప్స్కి బెటర్ మెడికల్ కేరు, ఎడ్యుకేషన్, ఫుడ్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం కదా మెయిన్ ఉద్దేశం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, లాభాలు తెచ్చుకోవాలి అనేటటువంటి ఆకాంక్ష ఈ సోషల్ ఆబ్జెక్టివ్ని నీరుగా చేస్తుంది. లోవర్ ఇన్కమ్ గ్రూప్స్, అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్, లో ఇన్కమ్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయాల్సింది పోయి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో ఇంట్రెస్ట్ రేట్స్ వసూలు చేస్తున్నారు. సో లాభాలు అనేటటువంటివి పెంచుకోవడం కోసం. సో దీస్ ఆర్ సమ్ ఇష్యూస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మీ మెయిన్స్లో ఆన్సర్ రాసేటప్పుడు ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మెన్షన్ చేయడంతో పాటు యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద ఇష్యూ ఇన్ 1 or 2 lines. హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ అని పెడతారు. మీ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎలాగా ప్రాబ్లం తీసుకొస్తున్నాయని చెప్పి ఒక 2 lines మీరు రాయాల్సి ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అండ్ బెటర్ ట్రై టు యూజ్ దీస్ కైండ్ ఆఫ్ పిక్చర్స్ అండ్ డయాగ్రామ్స్ వాడేటటువంటి ప్రయత్నం కూడా చేయండి ఆన్సర్లు, ఎందుకంటే తక్కువ స్పేస్లో మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వీలుంటుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి కొత్త గైడ్ లైన్స్ ఏంటి టు గవర్న్ దిస్ మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్? మొదట ఇంపార్టెంట్ చేంజ్ ఏంటంటే చేంజ్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ ద టర్మ్ మైక్రో ఫినాన్స్ లోన్. మైక్రో ఫినాన్స్ లోన్ అనేటటువంటి పదం యొక్క డెఫినేషన్ అనేటటువంటిది మార్చారండి. సో ముందు ఏ డెఫినేషన్ ఉండేది, మైక్రో ఫినాన్స్ లోన్ ఈజ్ ఎ కొలాటరల్ ఫ్రీ లోన్, అంటే ఎటువంటి షూరిటీ లేకుండా ఇచ్చేటటువంటి లోను గివెన్ టు ఏ హౌస్ హోల్డ్ విత్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ అప్ టు 1.2 lakh. రూరల్ బారోవర్స్ అయితే, రూరల్ ఏరియాస్లో ఉంటున్నటువంటి వ్యక్తి అయితే 1,20,000 రూపు వార్షిక ఆదాయం ఉండేటటువంటి వ్యక్తులకి ఇచ్చేటటువంటి షూరిటీ లేనటువంటి అప్పునే మనం మైక్రో ఫినాన్స్ లోన్ అని చెప్పి అనడం అనేటటువంటి జరుగుతుంది. అదే అర్బన్ ఏరియాస్లో ఎంత 2 lakh, 2 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, సంవత్సరానికి 2 లక్షల లోపు సంపాదించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చేటటువంటి కొలాటరల్ ఫ్రీ లోన్ని ఏమని చెప్తున్నా, మైక్రో ఫినాన్స్ లోన్ అనేవాళ్ళు. ఇప్పుడు కొత్త గైడ్లైన్స్ ద్వారా ఏం చేయడం అనేటటువంటి జరిగింది, సో యాన్యువల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది అర్బన్ బారోవర్స్కి 3 lakhsకి పెంచడం అనేటటువంటి జరిగింది. అంటే 3 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉండేటటువంటి వ్యక్తులకి వీళ్ళు మైక్రో ఫినాన్స్ లోన్ ఏదైతే ఉంటుందో దాన్ని అందించవచ్చు. సో ఏం చేశారు, సో మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క మార్కెట్ని ఎక్స్పాండ్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో 2 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉండే వాళ్ళు తక్కువ ఉంటారు కంపారిటివ్లీ, అవునా కదా, 3 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉండేటటువంటి వ్యక్తుల కంటే. సో 3 lakh లోపు సంవత్సర ఆదాయం ఉండేటటువంటి వ్యక్తులకి లోన్స్ ఇచ్చేటటువంటి వెసులుబాటుని కల్పించడం అనేటటువంటి జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఫిక్సింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్, వడ్డీ రేట్లని ఫిక్స్ చేసేటటువంటి అధికారాన్ని కూడా వాళ్ళకి అందించడం అనేటటువంటి జరిగింది. ముందు ఎలా ఉండేది, ఇంట్రెస్ట్ రేట్ మీద క్యాప్ అనేటటువంటిది, ఇంట్రెస్ట్ రేట్ మీద ఒక సీలింగ్ పాయింట్ అనేటటువంటిది విధించేవాళ్ళు అన్నమాట. ఎలాగా, సో ఏ విధంగా క్యాప్ అనేది విధించారు, సీలింగ్ అనేటటువంటిది అప్పర్ లిమిట్ నిర్ణయించారు అంటే యావరేజ్ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ మల్టిప్లైడ్ బై 2.75. వెరీ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ ఒక మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఒక బ్యాంక్ నుంచి డబ్బులు అప్పుకి 6% ఇంట్రెస్ట్ రేట్కి తీసుకొచ్చింది అనుకోండి, సపోజ్ ఎక్కువ మొత్తం. ఎందుకు, వీళ్ళ ఆపరేషన్స్ కోసం, వీళ్ళు లో ఇన్కమ్ గ్రూప్స్కి అప్పులు ఇవ్వడం కోసం. దీనికి ఎంతండి మల్టిప్లై చేయాలని చెప్పడం అనేది జరిగింది, 2.75% మల్టిప్లై చేశారు. సో 6 into 2.75 ఎంత అవుతుంది, 16.5%. అవునా,
ఆర్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ప్లస్, సో మొత్తం క్యాప్ ఎంత విధించారు, 16.5% మాత్రమే ఉండాలి. అంతకుమించి ఇంట్రెస్ట్ రేట్స్ వీళ్ళు ఛార్జ్ చేయకూడదు. ఎవరు ఛార్జ్ చేయకూడదు, దిస్ మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్. లేదా కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ప్లస్ 10%. సో లేకపోతే కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఎంతైతే ఉందో, అంటే 6% కదా ఇంట్రెస్ట్ రేట్, దానికి 10%, మొత్తం ఎంత 16%. సో ఈ విధంగా ఇది చేశారు. మామూలుగా బ్యాంకులు మరీ 6%కి 8%కి అలా ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది కదా. సో మొత్తానికి అరౌండ్ అప్పర్ ఇంట్రెస్ట్ రేట్ లిమిట్ అనేటటువంటిది ఎంత పెట్టారు, 24 to 25% పెట్టడం అనేటటువంటి జరిగింది. ఇప్పుడు ఈ అప్పర్ లిమిట్ ఏదైతే ఉంటుందో అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసేయడం అనేటటువంటి జరిగింది. ఈ రివైజ్డ్ నామ్స్ ద్వారా ఏం చేస్తున్నారు, రెగ్యులేటెడ్ ఎంటిటీస్ ఏవైతే ఉంటాయో, అంటే దోస్ ఎంటిటీస్ విచ్ ఆర్ రిజిస్టర్డ్ అండర్ ఆర్బీఐ, దోస్ మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ రిజిస్టర్డ్ అండర్ ఆర్బీఐ, అవి దే షుడ్ పుట్ ఇన్ ప్లేస్ ఏ board approved policy regarding pricing of microfinance loans, a ceiling on interest rate and all other charges applicable to microfinance loans. So ఆ microfinance institutions యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారా, వాళ్ళందరూ కలిపి వాళ్ళందరూ అప్రూవ్ చేసినటువంటి ఒక పాలసీ డాక్యుమెంట్ అనేటటువంటిది ఆర్బీఐ ముందు పెట్టాలి. ఆ పాలసీ డాక్యుమెంట్లో ఏముండాలి, మైక్రో ఫినాన్స్ లోన్స్కి ఎంత ఇంట్రెస్ట్ మేము ఛార్జ్ చేస్తున్నాము, అండ్ దాంతోపాటు ఎంతకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్కి మేము ఇవ్వబోవట్లేదు, అప్పులు అనేటటువంటి ఇవ్వబోవట్లేదు, అండ్ ఓవర్ డ్యూ ఛార్జెస్, ఒకవేళ అప్పు అనేటటువంటి సరైన సమయంలో కట్టకపోతే ఎంత మేము ఛార్జ్ చేస్తాము, ఇలాంటి విషయాలన్నీ ఏం చేయాలి, ఆర్బీఐ ముందు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు ప్లేస్ చేయాలి. సో ఒక క్లాజ్ అనేటటువంటిది పెట్టింది ఆర్బీఐ. ఇంట్రెస్ట్ రేట్స్ మీరు నిర్ణయించుకోవచ్చు, కానీ అదర్ ఛార్జెస్ కూడా మీరు నిర్ణయించుకోవచ్చు, అదర్ ఫీజు కూడా మీరు నిర్ణయించుకోవచ్చు, కానీ దే షుడెంట్ బీ ఉజరియస్. అంటే అర్థం ఏంటి, అవి ఒక వ్యక్తి తిరిగి కట్టలేనటువంటి విధంగా ఉండకూడదు, మరీ ఎక్కువగా అయితే ఉండకూడదు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్క్రూటినైజ్ చేస్తూనే ఉంటుంది, ఒక కన్నేసే ఉంచుతుంది. సో జాగ్రత్తగా ఇంట్రెస్ట్ రేట్స్ని డిసైడ్ చేయండి బోర్డ్ మెంబర్స్ అనే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కొత్త గైడ్ లైన్స్ తీసుకొచ్చింది. నెక్స్ట్ చూడండి, డిస్క్లోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో దిస్ రిజిస్టర్డ్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో, దే షల్ డిస్క్లోజ్ ప్రైసింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ టు ఏ ప్రాస్పెక్టివ్ బారోవర్ ఇన్ ఏ స్టాండర్డైజ్డ్ సింప్లిఫైడ్ ఫ్యాక్ట్ షీట్. సో ఎవరికైతే అప్పు ఇస్తున్నారో, ఎంత రేట్ ఇంట్రెస్ట్ రేట్కి అప్పు తీసుకుంటున్నారు, ఒకవేళ లేట్ అయితే ఎలాంటి ఛార్జెస్ అనేవి పడతాయి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఒక సింప్లిఫైడ్ మేనర్లో ఆ వ్యక్తికి ఒక షీట్లో పెట్టి ఆ బారోవర్కి తప్పకుండా ఇవ్వాలి. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ బారో ఫ్రమ్ దీస్ మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ లోవర్ ఇన్కమ్ గ్రూప్స్. కాబట్టి లోవర్ ఇన్కమ్ గ్రూప్స్లో చాలా మందికి అక్షరాస్యత అనేటటువంటిది, ఎడ్యుకేషన్ అనేటటువంటి చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి దిస్ సోఫిస్టికేటెడ్ బ్యాంకింగ్ టర్మ్స్ వాళ్ళకి అర్థం కావు. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఈ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో వాటిని మెన్షన్ చేయాలి. ద బారోవర్ షల్ నాట్ బి చార్జ్డ్ ఎనీ అమౌంట్ విచ్ ఈస్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ ఇన్ ద ఫ్యాక్ట్ షీట్. ఫ్యాక్ట్ షీట్లో బహిర్గత పరచనటువంటి ఏ ఛార్జెస్ని, ఏ ఫీజుని కూడా ఒక బారోవర్ మీద, అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి మీద రుద్దకూడదు. ఆ వ్యక్తి పే చేయాలని చెప్పి బలవంత పెట్టకూడదు, ఆ వ్యక్తి మీద అది భారం అవ్వకూడదు, ఎక్స్ట్రా ఛార్జెస్ పడకూడదు అనే విధంగా మనకు చెప్పారు. నెక్స్ట్, నో ప్రీపేమెంట్ పెనాల్టీ. సో మైక్రో ఫినాన్స్ లోన్స్ మీద ప్రీపేమెంట్ పెనాల్టీ అనేటటువంటిది ఉండకూడదు అని చెప్పడం అనేటటువంటి జరిగింది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. నేను ఒక మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి ₹1,00,000 నేను అప్పు తీసుకోవడం అనేటటువంటి జరిగింది. సో వీళ్ళు నాకు వడ్డీ ఎంత వేశారంటే ₹20,000 వేయడం అనేటటువంటి జరిగింది. సో సంవత్సరానికి గాను సో నేను ఎంత పే చేయాలి, ₹1,20,000 పే చేయాలి. సో నెలకు ఎంత పే చేయాలి, ₹10,000 పే చేయాలి, అవునా? సో వాళ్ళు నాకు ముందే స్ప్రెడ్షీట్లో ఏం చెప్పారు అంటే, నువ్వు ఒకవేళ ఈఎంఐ తప్పిపోతే, ఒకవేళ సరైన సమయంలో నీ ₹10,000, నెలకు 10,000 కట్టాలి కదా, ₹10,000 నువ్వు కట్టకపోతే నీకు ₹1,000 పెనాల్టీ అనేటటువంటిది ఉంటుంది అని చెప్పారు అనుకోండి. సపోజ్ నేను మొదటి నెల నా ఈఎంఐ అయినటువంటి ₹10,000 కట్టేశాను అనుకోండి, రెండో నెల కూడా కట్టేశాను, అలా 8 నెలలు కడుతూనే ఉన్నాను సరిగ్గా సరైన టైంకి. 9వ నెల ₹10,000 నేను కట్టలేకపోయాను. ₹10,000 కట్టలేనప్పుడు నువ్వు ₹1,000 వేస్తావా, ఇక్కడ ₹1,20,000 కదా, ఓవర్ డ్యూ ఛార్జ్ ₹1,000. సో నేను ఎంత కట్టేశాను, ఆల్రెడీ ₹80,000 ఆల్రెడీ కట్టేశాను. నేను కట్టాల్సింది ఎంత, ₹40,000 కట్టాలి. సో ₹40,000కి ఎంతైతే ఓవర్ డ్యూ ఛార్జ్ ఉంటుందో, సో ₹1,20,000కి సపోజ్ ఇక్కడ 1,000 కాదనుకోండి, 1,200 అనుకోండి, సో మనం అలా వేసుకుందాం. సో ₹40,000 ఎంత అవ్వాలి, ₹400 నువ్వు ఓవర్ డ్యూ ఛార్జ్ చేయాలి, కానీ ₹1,200 వేయచ్చా, వేయకూడదు. ఈ విధంగా మనకి ఆర్బీఐ చెప్పడం అనేటటువంటి జరిగింది. ముందుగా పే చేసినటువంటి దానికి పెనాల్టీ అనేటటువంటిది వేయకూడదు. ముందుగా నేను ఆల్రెడీ 80,000 పే చేసేసాను, దానికి పెనాల్టీ వేయచ్చా, దిస్ మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ వేయకూడదు అనే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది చెప్పింది. పెనాల్టీ ఎనీ ఫర్ డిలేడ్ పేమెంట్ షల్ బి అప్లైడ్ ఆన్ ద ఓవర్ డ్యూ అమౌంట్ అండ్ నాట్ ఆన్ ద ఎంటైర్ లోన్ అమౌంట్. ఎంటైర్ లోన్ అమౌంట్ మీద పెనాల్టీ అనేటటువంటిది వేయకూడదు, ఓవర్ డ్యూ అమౌంట్ మీద పెనాల్టీ అనేటటువంటిది వేయాలనే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. అండ్ నెక్స్ట్, సెపరేట్ మెకానిజం ఫర్ స్ట్రెస్ లోన్స్.
సో ఏదైనా మైక్రో ఫినాన్స్ లోను బారోవర్ తిరిగి కట్టలేనటువంటి పక్షంలో తిరిగి వసూలు చేయడానికి ఒక సెపరేట్ మెకానిజం కూడా ప్రతి మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ అనేటటువంటిది ఏర్పాటు చేసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది? ఈచ్ రిజిస్టర్డ్ ఎంటిటీ వుడ్ హ్యావ్ టు పుట్ ఇన్ ప్లేస్ ఎ మెకానిజం ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద బారోవర్స్ ఫేసింగ్ రీపేమెంట్ రిలేటెడ్ డిఫికల్టీస్. ఏ వ్యక్తులైతే అప్పు తిరిగి కట్టడంలో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో వాళ్ళతో సంప్రదించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి నెసరీ గైడెన్స్ అనేటటువంటిది ఇవ్వాలి. ఏ విధంగా మీరు మీ ఫినాన్సెస్ అనేటటువంటి ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా మీరు లోన్ అనేది ఈజీగా తిరిగి కట్టేయచ్చు, ఈ విధంగా వాళ్ళతో సంప్రదింపులు జరపాలి, గైడెన్స్ అనేటటువంటిది ఇవ్వాలి. అండ్ దాంతోపాటు లోన్ రీస్ట్రక్చరింగ్ లాంటివి ఏవైనా వెసులుబాట్లు ఒకవేళ ఉంటే, అంటే 12 నెలల్లో కట్టాల్సింది సరే మేము ఇప్పుడు మీకు 20 నెలలకి పెంచుతున్నాము, నెలకు ఇప్పుడు 10,000 రూపాయలు కట్టక్కర్లా, తక్కువ అమౌంట్ కడితే సరిపోతుంది, ఇలాంటి వెసులుబాటు ఏదైతే ఉంటుందో లోన్ అనేటటువంటిది రీస్ట్రక్చర్ చేయాలి, వెసులుబాటు అనేటటువంటిది కల్పించాలి అనే విధంగా కూడా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అది చెప్పింది. సో దీస్ ఆర్ సమ్ రివైజ్డ్ నార్మ్స్ అమ్మ. సో మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ గురించి అవుట్ అండ్ అవుట్ ప్రతిదీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈరోజు న్యూస్లోకి ఏమొచ్చిందో కూడా మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం. జాగ్రత్తగా ఫోకస్డ్గా వినండి, మీకు చాలా ఈజీగా అన్ని ఆర్టికల్స్ కూడా అర్థమైపోతాయి. ఓకేనా? వినండి నన్ను. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఫ్రాగ్మెంటింగ్ వరల్డ్ ఆర్డర్, యునైటెడ్ నేషన్స్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. సో ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 6 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని ఇన్ డెప్త్ అనలైజ్ చేద్దాం, మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టర్మ్స్ యొక్క మీనింగ్స్ కూడా మీకు తెలుస్తాయి. మీరు రేపు పొద్దున్న కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ టర్మ్స్ మీరు చదివేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా అయితే ఉంటారు, అది నా హామీ. ఓకేనా? మరి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, వినండి. సో ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది? దిస్ ఆర్టికల్ ఈజ్ టాకింగ్ అబౌట్ ద ఇంపాక్ట్ ఆఫ్ రష్యా యుక్రెయిన్ వార్ ఆన్ పోస్ట్ వరల్డ్ వార్ వరల్డ్ ఆర్డర్ అండ్ గ్లోబల్ ఇంటర్ కనెక్టెడ్నెస్. సో ఈ రష్యా యుక్రెయిన్ క్రైసిస్ గురించి ఎవరికైనా తెలియకపోతే నేను ఆల్రెడీ దీని మీద 2 వీడియోస్ చేశాను. సో ఎవరైనా బ్యాక్గ్రౌండ్ అనేటటువంటి తెలియకపోతే రీసెంట్గా నేను చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో రష్యా యుక్రెయిన్ వార్ మీద, ఆ వీడియో ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఈ ఆర్టికల్ మీకు చాలా బెటర్గా అర్థమవుతుంది. ఓకేనా? రైట్. మీ అందరికీ తెలుసు, ఫిబ్రవరి 24, 2022 వ్లాడిమిర్ పుతిన్ యుక్రెయిన్ మీద మిలిటరీ ఆపరేషన్ని ప్రకటించడం అనేటటువంటి జరిగింది. సైనిక చర్యని మొదలు పెట్టడం అనేటటువంటి జరిగింది. సుమారు 3 వారాలు గడుస్తుంది. 21st సెంచరీ 21వ శతాబ్దం చూసినటువంటి వన్ ఆఫ్ ద వెరీ హీనస్ వార్స్ అని చెప్పి మనం ఈ క్రైసిస్ ఏదైతే ఉంటుందో ఈ సంక్షోభాన్ని పిలవచ్చు. ఎంతోమంది సామాన్య ప్రజలు అండ్ మిలిటరీ పర్సోనల్, మిలిటరీ సిబ్బంది చనిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు వరల్డ్ పీస్ అనేటటువంటిది థ్రెటన్ అవ్వడం జరిగింది. ప్రపంచ శాంతికి భంగం వాటిల్లడం అనేటటువంటిది జరిగింది. రైట్. బట్ కానీ దిస్ రష్యా యుక్రెయిన్ వార్ హ్యాస్ సీరియస్ ఇంప్లికేషన్స్ అమ్మ on global security, global finance system, environment, the lives and livelihoods of different people. సో వీటన్నింటి మీద ఈ క్రైసిస్ యొక్క ఇంపాక్ట్ చాలా సివియర్గా ఉంటుంది. సో దిస్ రష్యా యుక్రెయిన్ వార్ యొక్క ఇంపాక్ట్ వరల్డ్ ఆర్డర్ లేదా గ్లోబల్ ఆర్డర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ అనేటటువంటిది చూపిస్తుంది. అండ్ డిఫరెంట్ కంట్రీస్ మధ్య ఇంటర్ కనెక్టెడ్నెస్, డిఫరెంట్ కంట్రీస్ యొక్క రిలేషన్స్ని కూడా ఎలా ఇంపాక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది అనేటటువంటి విషయాలను దిస్ పర్టికులర్ ఆర్టికల్లో డిస్కస్ చేశారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టర్మ్ను వాడడం అనేటటువంటి జరిగింది ఈ ఆర్టికల్లో. ఏంటా టర్మ్ అంటే వరల్డ్ ఆర్డర్ అనేటటువంటి పదాన్ని వాడారు. వరల్డ్ ఆర్డర్ని మనం కొన్నిసార్లు గ్లోబల్ ఆర్డర్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. వరల్డ్ ఆర్డర్ని గ్లోబల్ ఆర్డర్ అని మనం పిలవచ్చు, కానీ వరల్డ్ ఆర్డర్ ఇంటర్నేషనల్ ఆర్డర్ ఒకటా సార్ అంటే కాదు. వరల్డ్ ఆర్డర్ గ్లోబల్ ఆర్డర్ ఒకటే. వరల్డ్ ఆర్డర్ ఇంటర్నేషనల్ ఆర్డర్ ఒకటేనా అంటే కాదు. ఇంతకీ వరల్డ్ ఆర్డర్ అంటే ఏంటి సార్? వరల్డ్ ఆర్డర్ని మనం సింపుల్గా ఎలా అర్థం చేసుకుందామో చూడండి. మొదట పబ్లిక్ ఆర్డర్ అనేటటువంటి పదాన్ని అర్థం చేసుకుందాం. పబ్లిక్ ఆర్డర్ అంటే ఏంటి? పబ్లిక్ ఆర్డర్ సింప్లీ మీన్ ద సిస్టమ్, వ్యవస్థ లేదా రూల్స్, నార్మ్స్ దట్ గవర్న్ పీపుల్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ రీజియన్. ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని గవర్న్ చేసేటటువంటి ఒక వ్యవస్థని కానీ, రూల్స్ని కానీ, నార్మ్స్ని కానీ, అంటే మన ప్రభుత్వాలు చేసేటటువంటి చట్టాలు కానీ, ఇవన్నీ పబ్లిక్ ఆర్డర్లో భాగం అవుతాయి. సో పబ్లిక్ ఆర్డర్ని ఎన్ష్యూర్ చేయడం అంటే అర్థం ఏంటి? ప్రజలు ఈ రూల్స్ని, ఈ నార్మ్స్ని,
ఈ వ్యవస్థని గౌరవించేటట్టు చేయడం, వీటిని అతిక్రమించకుండా వీటిని ప్రజలు పాటిస్తున్నారనుకోండి, అప్పుడు పబ్లిక్ ఆర్డర్ ఇన్స్యూర్ చేయడం. సో ఇప్పుడు మన ఇండియన్ కాంటెక్స్ట్ చూద్దాం. పబ్లిక్ ఆర్డర్ ఎవరి చేతుల్లో పెట్టారు? స్టేట్ గవర్నమెంట్స్ చేతుల్లో పెట్టడం అనేటటువంటి జరిగింది. అందుకే పోలీసు వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది రాష్ట్ర ప్రభుత్వాల అండర్లో ఉండడం అనేటటువంటి జరుగుతుంది. పోలీస్ ఆర్ ద పీపుల్, దే షుడ్ ఎన్ష్యూర్ పబ్లిక్ ఆర్డర్. ప్రజలు ఈ చట్టాలు కానీ, ఈ రూల్స్ కానీ, ఈ నామ్స్ను కానీ పాటించేటట్టు చూసుకునేటటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? స్టేట్ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాని మీద ఉంది. అంతే కదా, మన కాన్స్టిట్యూషన్లో 7th షెడ్యూల్లో ఉన్నటువంటి 3 లిస్టులు, యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాన్కరెంట్ లిస్టులో స్టేట్ లిస్ట్లోనే మనకి లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేటటువంటి జరిగింది. సో ఇప్పుడు మీకు పబ్లిక్ ఆర్డర్ అంటే ఏంటో అర్థమైంది. ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ ఆర్డర్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, వాట్ ఈజ్ ఇంటర్నేషనల్ ఆర్డర్? వెరీ వెరీ సింపుల్. ద సిస్టమ్ ఆర్ రూల్స్ ఆర్ నార్మ్స్ that governs the working of different nation states. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంటర్నేషనల్ ఆర్డర్ని ఎన్ష్యూర్ చేయడం అంటే ఏంటి? సో అప్పటికే ఉన్నటువంటి ఇప్పుడు ఇంటర్నేషనల్ సిస్టమ్స్, రూల్స్, నార్మ్స్, ట్రీటీస్ వీటన్నింటినీ అన్ని నేషన్స్ గౌరవిస్తున్నాయి అనుకోండి, దాని అప్పుడు ఏమవుతుంది? ఇంటర్నేషనల్ ఆర్డర్ అనేటటువంటిది సస్టైన్ అవుతుంది అని చెప్పడం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మరి వరల్డ్ ఆర్డర్ అంటే ఏంటి సార్? ఇంటర్నేషనల్ ఆర్డర్ వేరు, వరల్డ్ ఆర్డర్ వేరు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. మరి వరల్డ్ ఆర్డర్ అంటే ఏంటి సార్? వరల్డ్ ఆర్డర్ అనేటటువంటిది ఒక బ్రాడర్ టర్మ్. ఇంటర్నేషనల్ ఆర్డర్ అనేటటువంటిది కంపారిటివ్లీ నారో టర్మ్, రైట్? వరల్డ్ ఆర్డర్ లేదా గ్లోబల్ ఆర్డర్ అనేటటువంటిది బ్రాడర్ టర్మ్. సో మళ్ళీ చెప్తున్నాను ఒకసారి చూడండి. పబ్లిక్ ఆర్డర్ అంటే మనం ఏం చెప్పుకున్నామమ్మా? సో ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఆర్ రూల్స్ ఆర్ నార్మ్స్ దట్ గవర్న్ ద పీపుల్, రైట్? సో పబ్లిక్ ఆర్డర్ ఇన్ష్యూర్ అవ్వడం అంటే ఏంటి? పీపుల్ ఈ సిస్టమ్ని, రూల్స్ని, నార్మ్స్ని గౌరవించేటట్టు ఉంటే, గౌరవించే పరిస్థితి ఉంటే అప్పుడు పబ్లిక్ ఆర్డర్ ఇన్ష్యూర్ అవ్వడం. ఇంటర్నేషనల్ ఆర్డర్ అంటే ఏంటి? ద సిస్టమ్ ఆర్ రూల్స్, నార్మ్స్ ఆర్ ట్రీటీస్ ఆర్ కన్వెన్షన్స్ దట్ గవర్న్స్ ద వే ద నేషన్స్ వర్క్. సో ఈ కంట్రీస్ ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా నడుచుకోవాలి అని చెప్పేటటువంటి రూల్స్, అదే ఇంటర్నేషనల్ ఆర్డర్. ఇంటర్నేషనల్ ఆర్డర్ ఇన్ష్యూర్ అవ్వడం అంటే ఏంటి? ప్రతి ఒక్క కంట్రీ కూడా ఈ సిస్టమ్ని, ఈ రూల్స్ని, ఈ నార్మ్స్ని వీటన్నింటినీ గౌరవించేటట్టు చూడడం. ఇంటర్నేషనల్ ఆర్డర్ని సస్టైన్, ఇప్పుడు మన పబ్లిక్ ఆర్డర్ని సస్టైన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించినటువంటి పోలీస్ వ్యవస్థ ఉంది. ఇంటర్నేషనల్ ఆర్డర్ని సస్టైన్ చేయడానికి ఏముండడం అనేటటువంటిది జరిగింది? ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి కానీ, లేకపోతే IMF కానీ, లేకపోతే మనకి వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో వరల్డ్ బ్యాంక్ కానీ, ఇవన్నీ ఏవైతే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇంటర్నేషనల్ ఆర్డర్ సస్టైన్ అయ్యేటట్టు చూస్తాయి. అంటే అన్ని కంట్రీస్ ఈ సిస్టమ్స్ని, రూల్స్ని, నార్మ్స్ని పాటించే విధంగా చూస్తాయన్నమాట. క్లారిటీ వచ్చిందా? రైట్. సో మరి వరల్డ్ ఆర్డర్ అంటే ఏంటి ఇప్పుడు మనం చూద్దాం, జాగ్రత్తగా వినండి. వరల్డ్ ఆర్డర్ ఈజ్ ఎ పొలిటికో ఫిలాసాఫికల్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ పొలిటికల్ యాజ్ వెల్ యాజ్ ఫిలాసాఫికల్ కాన్సెప్ట్. సో రాజకీయ పరమైనటువంటి ఒక కాన్సెప్ట్ అమ్మ, ఒక ఇంపార్టెంట్ డాక్ట్రైన్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద నేచర్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, వెరీ ఇంపార్టెంట్, విచ్ ఈస్ అబ్జర్వ్డ్ అండ్ అనలైజ్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో చూడండి, మనకి ఇంటర్నేషనల్ ఆర్డర్ దేని చుట్టూ తిరుగుతుంది? ద సిస్టమ్ ఆర్ రూల్స్ ఆర్ నార్మ్స్ దట్ గవర్న్స్ ద వే నేషన్స్ వర్క్. అవునా కదా? సో ఈ వరల్డ్ ఆర్డర్ దేని చుట్టూ తిరగడం అనేటటువంటి జరుగుతుందంటే నేచర్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. అర్థమైందా? మనిషి చుట్టూ తిరుగుతుంది. వాట్ ఈస్ ద నేచర్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్? మనిషి తన జీవన పరిణామంలో, తన జీవితంలో ఏం కోరుకుంటాడు అంటే ఫియర్, భయం లేనటువంటి, అన్సర్టైనిటీ, అస్థిరత లేనటువంటి, కేయోస్, గందరగోళం, తన జీవితంలో ఎటువంటి గందరగోళం కానీ, దాష్టీకం కానీ లేనటువంటి, హంగర్, ఆకలి లేనటువంటి, హెల్త్, బెటర్, ఆరోగ్యం ఉన్నటువంటి జీవితాన్ని మనిషి తప్పకుండా కోరుకుంటాడా లేదా? ఆనందకరమైనటువంటి జీవితాన్ని కోరుకుంటాడు. మరి ఇంటర్నేషనల్ రిలేషన్స్, వరల్డ్ ఆర్డర్ సస్టైన్ అవ్వడం అంటే ఏంటి? ఇంటర్నేషనల్ రిలేషన్స్ మనిషి యొక్క దీస్ ఆబ్జెక్టివ్స్ అండ్ గోల్స్కి ఎటువంటి భంగం వాటిల్లకుండా ముందుకు వెళ్ళడమే. అంతర్జాతీయ సంబంధాలు మనిషికి ఇవన్నీ కలిగించకపోయాయి అనుకోండి, అప్పుడు ఏంటి?
దెన్ వాట్ వీ కెన్ సే వరల్డ్ ఆర్డర్ సస్టైన్ అయింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. వార్ అనేటటువంటిది జరిగింది అనుకోండి, రైట్? యుద్ధం అనేటటువంటి ఇప్పుడు రష్యా యుక్రెయిన్ క్రైసిస్ జరిగింది. సో ప్రజలు బిక్కు బిక్కు అంటూ బంకర్లో బతుకుతున్నారా లేదా? బంకర్లో బతుకుతున్నారు. రేపు పొద్దున్న వాళ్ళ భవిష్యత్తు ఏంటో వాళ్ళకి తెలుసా? అన్సర్టైనిటీ అనేటటువంటిది ఉంది. కేయోస్, గందరగోళంలో బతుకుతున్నారు. విపరీతమైనటువంటి ధ్వనులు, చప్పుళ్ళు, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, రాజకీయ అనిశ్చితి యుక్రెయిన్ని ఏలుతుందా లేదా? ఏలుతుంది. హంగర్, చాలా మంది ఒక పూటే తింటూ ఆకలితో బతుకుతున్నారా లేదా? బతుకుతున్నారు. హెల్త్, ఆరోగ్యం, ప్రజారోగ్యం మీద కూడా ఇంపాక్ట్ పడుతుందా లేదా? ప్రజారోగ్యం మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. The international relations, the relation between two countries, the relation between countries is affecting the primary objectives of human beings. సో ఇక్కడ మనం ఏం చెప్పచ్చు? వరల్డ్ ఆర్డర్ అనేటటువంటిది ఫ్రాగ్మెంట్ అయింది, వరల్డ్ ఆర్డర్ అనేటటువంటిది విచ్ఛిన్నమైంది, వరల్డ్ ఆర్డర్ అనేటటువంటిది డిస్రప్ట్ అయింది, వరల్డ్ ఆర్డర్ ఈజ్ నాట్ బీయింగ్ ఫాలోడ్ ద వే ఇట్ షుడ్ బీ అని చెప్పి మనం చెప్పొచ్చా లేదా? చెప్పచ్చు. మీకు అర్థమైందా? మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. చూడండి, వరల్డ్ ఆర్డర్ అనే పదం వెనక ఎంత డీపర్ మీనింగ్ అనేటటువంటిది ఉందో. ఇంటర్నేషనల్ ఆర్డర్ అంటే ఏంటి? నేషన్స్ అన్ని దీస్ రూల్స్, నార్మ్స్, కన్వెన్షన్స్, ట్రీటీస్ అని ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అయ్యేటట్టు ఉంటే అది ఇంటర్నేషనల్ ఆర్డర్. సో వరల్డ్ ఆర్డర్ అంటే ఏంటి? ప్రపంచ దేశాల మధ్య సంబంధాలు, ప్రపంచ దేశాల మధ్య కోపాలు, తాపాలు ఏవైతే ఉన్నాయో అవి మనిషి యొక్క అండ్ హ్యూమన్ లైఫ్ యొక్క మేజర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్కి వ్యతిరేకంగా ఉండకుండా ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాము? వరల్డ్ ఆర్డర్ ఇన్షూర్ అయింది అని చెప్పి మనం అండమనేటటువంటి జరుగుతుంది. సో మామూలుగా వరల్డ్ ఆర్డర్ని, గ్లోబల్ ఆర్డర్, ఇంటర్నేషనల్ ఆర్డర్ అనేటటువంటి పదాన్ని ఇంటర్చేంజబుల్గా వాడేస్తాం మనం, కానీ అలా వాడకూడదు. సో మామూలుగా మీరు అదర్ ఆప్షనల్స్ తీసుకునేటటువంటి వాళ్ళు పర్లేదు, కానీ ముఖ్యంగా పిఎస్ఐఆర్, పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వీటిని మీరు ఇంటర్చేంజబుల్గా వాడకూడదు. ఇలాంటి పదాలు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి వాడడం అనేటటువంటిది నేర్చుకోండి, ఓకేనా? అందుకే నేను ఇంత విడదీసి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది, ఓకేనా? సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఉంది, ఈ ఆర్టికల్ కూడా ఒక జనరలైజ్డ్ పర్స్పెక్టివ్లో రాశారు. అంటే వరల్డ్ ఆర్డర్, గ్లోబల్ ఆర్డర్, ఇంటర్నేషనల్ ఆర్డర్ ఇవన్నీ ఇంటర్చేంజబుల్గా వాడేశారు. బట్ ఇఫ్ యు ఆర్ ఏ పిఎస్ఐఆర్ స్టూడెంట్, నో పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్, ట్రై నాట్ టు యూజ్ దమ్ ఇంటర్చేంజబుల్లీ. ఎలా పడితే అలా వాడేయద్దు, అకార్డింగ్ టు ద కంటెక్స్ట్ వాడేటటువంటి ప్రయత్నం చేయండి, రైట్? సో యాజ్ ఫార్ యాజ్ వరల్డ్ ఆర్డర్ ఈస్ కన్సర్న్, ఇట్ ఫోకస్ ఆన్ ఇష్యూస్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ. మనిషి యొక్క ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, మానవ సమాజం యొక్క ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది, వాటి మీద ఇది వరల్డ్ ఆర్డర్ ఎంఫసైజ్ చేస్తుంది. అండ్ సీక్ సొల్యూషన్స్ టు ప్రాబ్లమ్స్ లైక్ వార్, వైలెన్స్, అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనమిక్ వెల్త్, సోషల్ ఇంజస్టిస్, ఎకనమిక్ ఇంబ్యాలెన్స్, ఏలినేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ దెమ్సెల్స్, సొసైటీ అండ్ మ్యాన్ కైండ్. సో ఇవన్నీ మానవాళికి ప్రాబ్లమ్సా లేదా ఇంపార్టెంట్ ఛాలెంజెస్ లేదా ఇంపార్టెంట్ ఛాలెంజెస్, వీటి మీద ఎక్కువగా ఫోకస్ ఉండడం అనేటటువంటి జరుగుతుంది, రాదర్ దాన్ జస్ట్ అబౌట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాలు ఎలా వర్క్ అవుతాయో చూడడమే కాదు, అంతర్జాతీయ సంబంధాల యొక్క ప్రభావం అనేటటువంటిది, చేంజ్ ఇన్ రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ కంట్రీస్, హౌ ద చేంజ్ ఇన్ రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ కంట్రీస్ ఈజ్ ఎఫెక్టింగ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ దేర్ ఆస్పిరేషన్స్. దాని మీద వరల్డ్ ఆర్డర్ ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. సో ఈ రష్యా యుక్రెయిన్ వార్ ఏదైతే ఉంటుందో దాని యొక్క మేజర్ ఇంప్లికేషన్స్ని డిస్కస్ చేశారు దిస్ పర్టికులర్ ఆర్టికల్లో. ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ద గ్లోబల్ ఆర్డర్, సో వరల్డ్ ఆర్డర్ అని అనొచ్చు, గ్లోబల్ ఆర్డర్ అయినా అనొచ్చు. సో గ్లోబల్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అది ఫ్రాగ్మెంట్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఎందుకు విచ్ఛిన్నం అయిపోతుందని చెప్పుకున్నాం? రష్యా యుక్రెయిన్ వార్ వల్ల హ్యూమన్ సొసైటీ చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుందా లేదా? సో అన్సర్టైనిటీ, ఫియర్, వార్, వైలెన్స్ ఇవన్నీ ఫేస్ చేస్తుందా లేదా? అందుకే గ్లోబల్ ఆర్డర్ అనేటటువంటిది విచ్ఛిన్నం అయిపోతుందని చెప్తున్నారు. సో చూసారా, బేసిక్స్ నేర్చుకోవడం వల్ల మీకు ఎంత ఈజీగా అర్థమైపోతాయో, చక్కగా అర్థమైపోతాయి. ఎక్స్పోజ్ ఇనెక్టివ్నెస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అండ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఒక యుద్ధాన్ని ఆపలేకపోయింది యునైటెడ్ నేషన్స్ అండ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఈ రెండింటిలో రిఫార్మ్స్ అనేటటువంటి సంస్కరణలు రావాల్సినటువంటి అవసరం ఎంత ఉందో ఇప్పుడు మనకి అర్థమవుతుంది. సో యునైటెడ్ నేషన్స్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉంటుందో అది ఫుల్ఫిల్ చేయడంలో ఐక్యరాజ్య సమితి ఫెయిల్ అయిందనే మనం చెప్పుకోవాలి. అదే చెప్తున్నారు, ఇంక్రీజింగ్ మిలిటరీ అండ్ సివిలియన్ క్యాజువాలిటీస్.
సో మిలిటరీ పీపుల్ పర్సనల్స్ ఇబ్బంది చనిపోతున్నారు, సామాన్య ప్రజలు కూడా చాలామంది చనిపోతున్నారు. రెఫ్యూజీ క్రైసిస్, శరణార్థులుగా యుక్రెయిన్ నుంచి చాలా యూరోపియన్ కంట్రీస్కి యుక్రెయినియన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాణాలు అరచేత పెట్టుకొని పారిపోవడం అనేటటువంటి జరుగుతుంది. ఇట్ ఆల్సో ట్రిగ్గర్డ్ రెఫ్యూజీ క్రైసిస్ అండ్ దాంతోపాటు ఇట్ కాంట్రడిక్ట్స్ ఎవ్రీ లైన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ చార్టర్ ప్రియాంబుల్. సో యునైటెడ్ నేషన్స్ చార్టర్ ద్వారా ఐక్యరాజ్య సమితి ఏర్పాటు అవ్వడం అనేటటువంటిది జరిగింది, అవునా కదా? సో యునైటెడ్ నేషన్స్ చార్టర్ ఏదైతే ఉంటుందో ఆ చార్టర్లో ఉన్నటువంటి ప్రియాంబుల్ వీటికి ఏం చెప్తుందో చూడండి. యునైటెడ్ నేషన్స్ ఎందుకు ఏర్పడిందని చెప్తుంది? టు సేవ్ సక్సీడింగ్ జనరేషన్స్ ఫ్రమ్ ద స్కోర్జ్ ఆఫ్ వార్. యుద్ధ దాష్టీకం నుంచి ప్రజల్ని కాపాడడానికి ఐక్యరాజ్య సమితి ఏర్పాటు అవుతుంది అని చెప్పారు ప్రియాంబుల్లో, పీఠికలో. కానీ ఐక్యరాజ్య సమితి అది ఫుల్ఫిల్ చేస్తుందా? ఫుల్ఫిల్ చేయట్లేదు దిస్ పర్టికులర్ ఓత్ని. టు ప్రాక్టీస్ టాలరెన్స్ అండ్ లివ్ టుగెదర్ ఇన్ పీస్ విత్ వన్ అనదర్ యాజ్ గుడ్ నైబర్స్. సో ఏంటి ఎన్ష్యూర్ చేయడం? సో మానవుల మధ్య సంబంధాలు అనేటటువంటివి పెంచడం, శాంతియుతంగా వివిధ దేశాల యొక్క ప్రజలు బతకాలి అండ్ గుడ్ నైబర్స్గా డిఫరెంట్ కంట్రీస్ని ఉంచేటటువంటి ప్రయత్నం దిశగా యునైటెడ్ నేషన్స్ ఏర్పడుతుందని చెప్పారు. కానీ ఇప్పుడు అలా జరుగుతుందా? సో రష్యా యుక్రెయిన్ నైబర్సే, కానీ గుడ్ నైబర్స్గా ఉన్నాయా? లేవు. ఒకదాని మీద ఒకటి పోరాటం చేయడం అనేటటువంటిది జరుగుతుంది, యుద్ధంలో పార్టిసిపేట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ కన్సర్న్. సో యునైటెడ్ నేషన్స్ ఎంత నిర్వీర్యం అయిపోయిందో, ఎంత డైల్యూట్ అయిపోయిందో, ఎంత ఇన్ఎఫెక్టివ్ అయిపోయిందో మీకు అర్థం కావాలి ఇప్పటికీ. రష్యాస్ యూనిలేటరల్ డిక్లరేషన్ ఆఫ్ వార్, క్లియర్ డిస్రెస్పెక్ట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అండ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఐక్యరాజ్య సమితి ఒకటి ఉందని, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్ అనేటటువంటిది ఒకటి ఉందని కూడా మర్చిపోయి రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్లాడిమిర్ పుతిన్ ఫిబ్రవరి 24వ తారీఖు యథేచ్ఛగా ఆర్బిట్రరీగా తన ఇష్టానుసారం ఎలా వ్యవహరించడం అనేటటువంటి జరిగింది, వార్ డిక్లేర్ చేసేయడం అనేటటువంటి జరిగింది. అంటే ఐక్యరాజ్య సమితి నాకు లెక్కలేదు. No, I never give a damn about United Nations. That is what Putin is trying to say. Putin is trying to share the message. అవునా కదా, అలాంటి మెసేజ్ పాస్ చేయాలనుకుంటున్నారు. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో దానివల్ల ఏమవుతుంది, మిగిలిన కంట్రీస్ కూడా ఐక్యరాజ్య సమితి మీద, ఈ అంతర్జాతీయ సంస్థల మీద నమ్మకం కానీ గౌరవం కానీ పోవడం అనేటటువంటి జరుగుతుంది, అవునా కదా? దట్ ఈజ్ ఎ ప్రాబ్లం. యూనిలాటరల్ శాంక్షన్స్ బై ద అదర్ P5 కంట్రీస్. సో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారు? శాశ్వత సభ్యులు పర్మనెంట్ మెంబర్స్ 5 మెంబర్స్ ఉంటారు. పర్మనెంట్ మెంబర్స్ 5 మెంబర్స్ ఉంటారు. టెంపరీ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు? 10 మెంబర్స్ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఈ 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరు? వరల్డ్ వార్ 2లో, రెండవ ప్రపంచ యుద్ధంలో గెలుపొందినటువంటి ఎలైట్ పవర్స్. వాళ్ళందరూ ఎవరండి? మొదటిది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, తర్వాత UK, మూడవది ఏంటమ్మా ఫ్రాన్స్, నాలుగవది ఏంటండి రష్యా, ఐదవది ఏంటమ్మా చైనా, అవునా కదా? అవును. సో దీస్ ఆర్ P5 నేషన్స్ ఇన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో రష్యా ఇలా చేసినప్పటికీ మిగిలినటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయి, చైనా తప్ప, US, UK, ఫ్రాన్స్ ఏం చేయడం అనేది జరిగింది? రష్యా మీద ఆంక్షలు అనేటటువంటి విధించడం అనేటటువంటి జరిగింది. సో ఇక్కడ డెసిషన్ తీసుకున్నటువంటి వాళ్ళు పొలిటికల్ ఎలీట్ తీసుకుంటారు డెసిషన్స్, కానీ ఎకనామిక్ శాంక్షన్స్ వాళ్ళు ఎవరు నష్టపోతారు? రష్యన్ పీపుల్ ఎవరైతే ఉంటారో, రష్యన్ మర్చెంట్స్ కానీ, రష్యన్ ట్రేడర్స్ కానీ, రష్యన్ సర్వీసెస్ ఇండస్ట్రీ కానీ, ఇదంతా నష్టపోవడం అనేది జరుగుతుంది. సో అల్టిమేట్లీ వెన్ 2 elephants ఫైట్, అల్టిమేట్లీ ద గ్రాస్ దట్ వుడ్ సఫర్, అవునా కదా? సో రష్యా అండ్ ఒకవైపు వెస్ట్ పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి దెబ్బలాడుకుంటే మధ్యలో రష్యన్ పీపుల్, రష్యా ఒకవేళ వెస్ట్ మీద శాంక్షన్స్ వేస్తే వెస్టర్న్ నేషన్స్ పీపుల్ వీళ్ళు నష్టపోతారు. ఇప్పుడు మనకు అమెరికాలో చూస్తే ఫ్యూయల్ ప్రైసెస్ పెరిగినాయి, గ్యాస్ ప్రైసెస్ పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి? ఈ వార్ వల్ల పెరగడం అనేటటువంటి, ఈ శాంక్షన్స్ వల్ల, రష్యా నుంచి ఇంపోర్ట్స్ ఆపేయడం వల్ల పెరగడం అనేటటువంటిది జరిగింది, అవునా కదా? రైట్. సో దానివల్ల ఇక్కడ US ప్రజలు కూడా నష్టపోతున్నారు. సో అది కూడా కరెక్ట్ కాదు. సో అది ఫినాన్షియల్ సిస్టమ్ని డిస్రప్ట్ చేస్తుంది అనే విధంగా చెప్తున్నారు. వెస్ట్ వెపన్ ట్రాన్స్ఫర్స్ టు యుక్రెయిన్. సో వెస్ట్ ఏం చేయాలి? యుక్రెయిన్ని అండ్ దాంతోపాటు రష్యాని ఐక్యరాజ్య సమితికి వేదికగా తీసుకొచ్చి, ఒక ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ అనే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఒక ట్రూస్ కోసం, ఒక సంధి కోసం ప్రయత్నించాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? యుక్రెయిన్, నువ్వు చిన్న దేశం, నువ్వు ఏం కంగారు పడకు, రష్యా మీద పోరాటం చేయి, నేను నీకు వెపన్స్ ఇస్తాను, ఆర్మ్స్ ఇస్తాను అని చెప్పి వెపన్స్ ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? యుక్రెయిన్కి పంపించడం అనేటటువంటిది జరుగుతుంది. సో అది ఎంతవరకు కరెక్ట్? సో వీళ్ళు కూడా యునైటెడ్ నేషన్స్ని గౌరవిస్తున్నారా? ప్రపంచ శాంతిని గౌరవిస్తున్నారా? వీళ్ళు కూడా ప్రపంచ శాంతిని ఏం కోరుకోవట్లేదు, ఎవరి ఆధిపత్యం కోసం వాడు చూస్తున్నాడు. సో ఇదే విధంగా మనకి ఇక్కడ అదే మాట చెప్పడం అనేది జరిగింది. రష్యన్ రెక్లెస్నెస్ విత్ రెస్పెక్ట్ టు యుక్రెయినియన్స్ న్యూక్లియర్ సేఫ్టీ. ఎంత ధైర్యం అండి మామూలుగా. ఎందుకు అంటే ఇదేదైతే ఉంటుందో మనకి యుక్రెయిన్ ఏదైతే ఉంటుందో, యుక్రెయిన్లో చాలా న్యూక్లియర్ ప్లాంట్స్ అనేటటువంటి ఉన్నాయని చెప్పి రష్యాకి తెలుసు.
సో న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నటువంటి సిటీస్లో కూడా ఏం చేస్తున్నారు, రష్యా రెక్లెస్గా అటాక్ చేస్తుంది, ఏదైతే నాకేంటి అనే విధంగా. సో ఇక్కడ ఏమైనా ప్రమాదం జరిగితే ఉక్రెయిన్ మాత్రమే ఇబ్బంది పడుతుందా? కాదే, ఈవెన్ రష్యా అండ్ అదర్ వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ కూడా అక్కడ కూడా చాలా నష్టం జరుగుతుందా లేదా? చాలా ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, ఒక డిస్ట్రక్షన్ జరుగుతుంది, భవిష్యత్తు తరాల మీద కూడా ఆ ఇంపాక్ట్ పడడం అనేటటువంటిది జరుగుతుంది. న్యూక్లియర్ డిజాస్టర్స్ అంటే మామూలా కాదు కదా. సో రష్యా ఏమైనా ఆలోచిస్తుందా న్యూక్లియర్ సేఫ్టీ గురించి? ఆలోచించట్లా. అదెంతవరకు కరెక్ట్ అనే విధంగా చెప్తున్నారు. ఇట్ ఈస్ అన్ ఇన్సల్ట్ ఆన్ ఆల్ న్యూక్లియర్ పొలిఫరేషన్ డీల్స్ అండ్ ఆర్గనైజేషన్స్ లైక్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఎవరి మనాల వాళ్ళు న్యూక్లియర్ ఇవేవైతే ఉన్నాయో న్యూక్లియర్ స్టేషన్స్ మీద అటాక్స్ అనేటటువంటివి యథేచ్ఛగా చేసుకుంటే, మరి న్యూక్లియర్ వెపన్స్ని బ్యాన్ చేయాలని తీసుకొచ్చినటువంటి ట్రీటీస్ కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ న్యూక్లియర్ వెపన్స్ అనేటటువంటివి సో ఓన్లీ కొన్ని పర్పజెస్ కోసం, యూస్ఫుల్ పర్పజెస్ కోసం వాడాలి, డిస్ట్రక్షన్ కోసం వాడకూడదు అనేటటువంటి ఎయిమ్తో తీసుకొచ్చినటువంటి ఆర్గనైజేషన్స్ కానీ వీళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ ఏం గాను, వీళ్ళకి అస్తిత్వం ఏం గాను అలా వీళ్ళకి కేర్ చేయకుండా ప్రవర్తిస్తూ ఉంటే, సో అది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. చూడండి, గ్లోబల్ ఆర్డర్ అనేటటువంటిది, ఇంటర్నేషనల్ ఆర్డర్ అనేటటువంటిది ఎలా సఫర్ అయిందో ఇప్పుడు ఎలా చెప్తున్నారు. రష్యా ఈజ్ నాట్ కేరింగ్ అబౌట్ ఎనీ ట్రీటీస్, ఎనీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఎనీ సిస్టమ్స్, ఎనీ బాడీస్ అండ్ ఆల్. రష్యా ఈజ్ గెటింగ్ ఇన్ టు యుక్రెయిన్ వెరీ యూనిలాటరల్లీ. సో యథేచ్ఛగా తన ఇష్టం వచ్చిన డెసిషన్ తీసుకుంటుంది. అందుకే ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ వరల్డ్ ఆర్డర్ లేదా గ్లోబల్ ఆర్డర్ అని చెప్పి అన్నారనమాట. అర్థమైందా? Attacks on countries that gave up their nuclear programs willingly. Ukraine and Libya may encourage Iran and North Korea to develop nuclear weapons. సో ఇప్పుడు మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, యుక్రెయిన్ ఏదైతే ఉంటుందో యుక్రెయిన్, లిబియా ఏదైతే ఉంటుందో లిబియా, వీళ్ళకి న్యూక్లియర్ ప్రోగ్రామ్స్కి వెసులుబాటు ఉన్నప్పటికీ, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసేటటువంటి స్టేట్స్ ఉన్నప్పటికీ వీళ్ళు వాలంటరీగా న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ మేము చెయ్యము అని చెప్పి వదిలేశారు. వాటిని డిస్ఫంక్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఇలాంటి ఒక వాలంటరీ డెసిషన్ తీసుకున్నటువంటి కంట్రీస్ మీద నువ్వు అటాక్ చేస్తే, ఇప్పుడు ఇరాన్ ఏమనుకుంటుంది అంటే తన న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేస్తాననుకుంటుంది, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తానంటుంది ఇరాన్. నార్త్ కొరియా కూడా ఈ న్యూక్లియర్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇప్పుడు టెస్ట్ ఫైర్ చేస్తుంది. వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇప్పుడు ఇరాన్ని ఇప్పుడు ఏం చేయాలి, ఇరాన్కి పెర్సుయేట్ చేయాలి, ఒప్పించాలి, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేయకు, న్యూక్లియర్ వెపన్స్ వద్దు, అది ప్రపంచ శాంతికి భంగం కలిగేలా చేస్తుంది, ఆర్మ్స్ రేస్ ఏదైతే ఉంటుందో దానికి దారితీస్తుంది. అంటే నీ దగ్గర ఒక న్యూక్లియర్ వెపన్స్ ఉంటే సౌదీ అరేబియా కూడా న్యూక్లియర్ వెపన్స్ని పెంచుకుంటుంది, సౌదీ అరేబియా న్యూక్లియర్ వెపన్స్ని తెచ్చుకుంటే దాని శత్రుదేశం న్యూక్లియర్ వెపన్స్ పెంచుకుంటుంది. సో ఇలా చాలా ఉంటాయి. ఆర్మ్స్ రేస్కి దారితీస్తుంది. ఆర్మ్స్ రేస్ పెరిగితే, చేతిలో వెపన్స్ ఉంటే ఎవడైనా ఊరుకుంటాడా? వెపన్ ప్రయోగించకుండా ఎవడూ ఊరుకోడు. సో ప్రపంచ శాంతికి భంగం వాటిల్తుందని ఏం చేయాలి ప్రపంచ దేశాలు? దిస్ ముఖ్యంగా ఈ పర్మనెంట్ నేషన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒప్పించాలి వీటికి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, యుక్రెయిన్ అండ్ లిబియా లాంటి వాలంటీర్గా న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ వదిలేసినటువంటి కంట్రీస్ మీద అటాక్ చేయడం వల్ల ఇరాన్, నార్త్ కొరియాకి ఏముంటుంది, నేను ఒకవేళ వదిలేసినా నా మీద అటాక్స్ అనేటటువంటి ఫ్యూచర్లో జరగచ్చు, సో నేను న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేయాలి, న్యూక్లియర్ వెపన్స్ అనేటటువంటి తయారు చేసుకోవాలని చెప్పి వాళ్ళు అనుకుంటారా లేదా? తప్పకుండా అనుకుంటారు. ఎందుకు? వీళ్ళ శత్రువులు ఎవరండి? నార్త్ కొరియాకి, ఇరాన్కి వెస్ట్, అవునా కదా? యునైటెడ్ నేషన్స్, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, ఇవన్నీ కదా. వీటన్నింటి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయా లేదా? న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నప్పుడు, నా శత్రువుల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నప్పుడు నేను న్యూక్లియర్ వెపన్స్ అనేటటువంటివి ఇంక్రీజ్ చేయాల్సినటువంటి అవసరం నా మీద ఉంది అని చెప్పి వీళ్ళు అనుకుంటారా లేదా? అనుకుంటారు, రైట్? సో అది కూడా ఒక ప్రాబ్లం అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. నెక్స్ట్ చూడండి. సో నాన్ స్టేట్ యాక్టర్స్ జాయినింగ్ ద వార్ మే లీడ్ టు ఎక్స్ట్రీమిజం అండ్ టెర్రరిజం. సో ఇక్కడ స్టేట్ యాక్టర్స్ అంటే స్టేట్ మిలిటరీ కానీ, అంటే కంట్రీస్ యొక్క మిలిటరీ కానీ, లేకపోతే అదర్ ఫోర్సెస్ కానీ యుద్ధంలో జాయిన్ అవ్వడం వేరు, యుద్ధంలో ఒక దేశం తరపున పోరాడడం వేరు. ఇక్కడ నాన్ స్టేట్ యాక్టర్స్ మనకి ఈస్టర్న్ ఉక్రెయిన్లో డొన్బాస్ రీజియన్లో ఉన్నటువంటి రెబల్స్ ఎవరైతే ఉంటారో ఈ రెబల్స్ను కూడా రష్యా ఉపయోగించుకుంటుందనే ఆరోపణలు వస్తున్నాయి, ఎలిగేషన్స్. ఈ రెబల్స్కి మీరు వెపన్స్ అనేటటువంటివి అందించడం, ఈ వెపన్స్ ఈ రెబల్స్ ఎవరైతే ఉంటారో, ఈ ఎక్స్ట్రీమిస్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వెపన్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని నేర్పించడం వల్ల రేపు పొద్దున్న సివిల్ వార్స్ అనేటటువంటి మొదలయ్యే ప్రమాదం ఉంది. సో ప్రపంచం వైలెన్స్లోకి వెళ్ళేటటువంటి ప్రమాదం ఉంది. సో ఇలాంటివన్నీ సివియర్గా రైజ్ అవుతాయి. సో దీస్ గవర్నమెంట్స్ కంట్రోల్ చేయాలి, దీస్ నాన్ స్టేట్ యాక్టర్స్ చేతుల్లోకి వెపన్స్ వెళ్లకుండా, ఈ వెపన్ టెక్నాలజీ వెళ్లకుండా చూడాలి. కానీ ఇన్స్టెడ్ ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క హెల్ప్ కూడా తీసుకుంటున్నారు యుద్ధాల్లో, వాళ్ళ చేతుల్లో కూడా ఆయుధాలు పెడుతున్నారు. దానివల్ల ఫ్యూచర్లో ఎక్స్ట్రీమిజం, టెర్రరిజం పెరిగిపోయేటటువంటి, ఉగ్రవాదం, అతివాదం పెరిగిపోయేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. ఎకనామిక్ శాంక్షన్స్ బై ద యునైటెడ్ స్టేట్స్, ద యూకే అండ్ ద యూరోపియన్
యూరోపియన్ యూనియన్ ఆల్సో పాయింట్ టు ఎ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ద గ్లోబల్ ఫినాన్షియల్ ఆర్డర్. సో గ్లోబల్ ఫినాన్షియల్ ఆర్డర్ కూడా డిస్రప్ట్ అవుతుంది. ఎకనామిక్ శాంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల. ఎందుకు అంటే సప్లై చైన్స్ అనేటటువంటివి డిస్రప్ట్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సో మ్యారిటైమ్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో, సముద్ర జల మార్గాలు ఏవైతే ఉంటాయో అవి నిర్బంధించడం వల్ల వార్ కారణంగా చాలా షిప్స్ అనేటటువంటి తిరగడం మానేసాయి. దానివల్ల ఏం జరుగుతుంది, సప్లై చైన్స్ డిస్రప్షన్ వల్ల సో సప్లై పడిపోయి డిమాండ్ అనేది పెరిగి ప్రైసెస్ విపరీతంగా పెరిగి ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది పెరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. అవునా కదా? అదే మనకి ఇక్కడ చెప్తున్నారు. ద వెస్టర్న్ ఆబ్జెక్టివ్ టు ఐసోలేట్ రష్యా సోషల్లీ కల్చరల్లీ ఎగనెస్ట్ ద గ్లోబల్ లిబరల్ ఆర్డర్. సో పాశ్చాత్య దేశాలు ఏమనుకుంటున్నాయి, రష్యాని సోషల్గా కల్చరల్గా ఐసోలేట్ చేయాలి అనేటటువంటి విధంగా అనుకోవడం అనేటటువంటి జరుగుతుంది. దాన్ని రష్యాని ఏకాగ్గా మార్చేయాలి. రీసెంట్ ఎగ్జాంపుల్స్ మనం చూస్తే, సో ఇప్పుడు క్రూజ్ షిప్ల్లో గట్రా పనిచేసేటటువంటి రష్యన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఉద్యోగాలను తీసేస్తున్నారు. ఎందుకు? రష్యన్ గవర్నమెంట్ యుద్ధం చేస్తుందని చెప్పి వీళ్ళని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు. దాంతోపాటు రష్యన్ ఆర్టిస్టుల యొక్క మ్యూజిక్ కన్సర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ క్యాన్సిల్ కూడా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకు? రష్యన్ గవర్నమెంట్ యుద్ధం ప్రకటిస్తూ ఉండడం వల్ల. సో అది ఎంతవరకు కరెక్ట్? రష్యాని కల్చరల్గా సోషల్గా అన్ని రకాలుగా ఐసోలేట్ చేయడం. అండ్ దాంతోపాటు అదర్ కంట్రీస్లో ఈ రష్యన్ పీపుల్ ఓన్ చేసుకున్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి రన్ అవ్వకుండా చేస్తున్నారు రష్యన్ గవర్నమెంట్ మీద ప్రతీకారం కోసం. సో దానివల్ల ఏమవుతుంది, లిబరల్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో, ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లిబరలిజం ఏదైతే ఉంటుందో అది ఫెయిల్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ కూడా ఫెయిల్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఎ ఏజ్ ఆఫ్ గ్లోబలైజేషన్ కదా. ఎనీ మెంబర్ కెన్ గో టు ఎనీ ప్లేస్ అండ్ వర్క్ ఎనీవేర్. ఎనీ మెంబర్ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఎనీ కంట్రీ, రైట్? సో దీస్ ఎకనామిక్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో మనకి క్యాపిటల్ కానీ లేకపోతే లేబర్ కానీ ఒక దేశం నుంచి వేరే ప్రదేశానికి ఈజీగా తిరగాడొచ్చు. అదే కదా గ్లోబలైజేషన్. బట్ ఈజ్ అగెన్స్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లిబరలైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అనే విధంగా మనకి ఇక్కడ చెప్తున్నారు. రష్యన్ పీపుల్ని ఐసోలేట్ చేయడం. సో వే ఫార్వర్డ్ ఏం చెప్తున్నారు చూడండి. ఇండియాకి చాలా మంచి సజెషన్స్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది మన ఆథర్. సో ప్రోయాక్టివ్ మెజర్స్ అనేటటువంటిది ఇండియా తప్పకుండా తీసుకోవాలి అని చెప్తున్నారు. ఇండియా గోడ మీద పిల్లిలాగా నక్కి అయితే అస్సలు ఉండకూడదు. ఇండియా అనేటటువంటిది వరల్డ్ ఆర్డర్ని ఎన్ష్యూర్ చేయడానికి, మళ్ళీ తిరిగి స్ట్రెంథన్ చేయడానికి ఏదో ఒక ప్రోయాక్టివ్ మెజర్ తీసుకోవాలి. సో ఇండియా యొక్క ప్లేస్ ప్రపంచ దేశాల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పొజిషన్లో ఇండియా ఉంది. ఇండియా షుడెంట్ ఫీల్ ఇన్సెక్యూర్. ఇండియా షుడ్ ఓపెన్ అప్. ఇండియా షుడ్ టాక్ టు దోస్ లీడర్స్ ఇన్వాల్వ్డ్ అండ్ ఇండియా ప్రోయాక్టివ్గా ముందుకెళ్ళాలి. ఇండియా షుడ్ అమాండ్ ఆన్ ఇట్స్ అబ్స్టెన్షనిస్ట్ రెస్పాన్సెస్. సో దూరంగా ఉండాలి. ఇప్పుడు రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యొక్క రెజల్యూషన్ అండ్ దాంతోపాటు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క రెజల్యూషన్ అగెన్స్ట్ రష్యాకి అగెన్స్ట్గా రెజల్యూషన్స్ తీసుకొస్తే వీళ్ళు దానికి ఏం చేసింది, ఇండియా అబ్స్టైన్ చేయడం అనేటటువంటి జరిగింది. అంటే దానికి మీద ఓట్ వేయాల. ఎస్ చెప్పలా, రష్యా మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పలా, రష్యా మీద యాక్షన్ తీసుకోకూడదని కూడా చెప్పలా. అవునా కదా? సో ఇండియా అలా ఉండకూడదు. ఎందుకు అలా ఉంటుంది? ఇండియా షుడ్ టేక్ సమ్ స్టాండ్స్. ఒక స్టాండ్స్ తీసుకొని ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని సద్దుమనిగేలాగా ఇండియా ఒక పెద్దరికం వహించాలనే విధంగా చెప్తున్నారు. ఒక లాంగ్ టర్మ్ విజన్ అనేది ఉండాలి. సో ఈ అబ్స్టాన్షనిస్ట్ రెస్పాన్సెస్ ఏవైతే ఉన్నాయో షార్ట్ టర్మ్లో మనకి గడిచిపోతాయి, అంతా కరెక్టే. కానీ లాంగ్ టర్మ్లో మనకి ఇది ఇబ్బంది కలిగించడం అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకంటే ఎవ్రీ కంట్రీ యొక్క రిలేషన్స్ అని డిఫరెంట్ కంట్రీస్ యొక్క రిలేషన్స్ హిస్టారికల్ కొనండ్రమ్, హిస్టారికల్ పర్స్పెక్టివ్స్ మీద కూడా ఆధారపడి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు రష్యా వైపు మనం ఉంటే రేపు పొద్దున్న వెస్టర్న్ కంట్రీస్ యుఎస్, యూకే లాంటివి మర్చిపోతాయా? ఇండియా చేసినటువంటి ఇండియా రష్యాని సపోర్ట్ చేయడం. లేకపోతే మనం వెస్ట్ వైపు ఉంటే రేపు పొద్దున్న రష్యా మనల్ని మర్చిపోతుందా? సో నా ఇక్కడ గొడవలో ఇండియా అనేటటువంటిది అమెరికా వైపు ఉంది అని చెప్పి మర్చిపోదు కదా. సో ఇండియా లాంగ్ టర్మ్తో ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయాలి. కలిసి అందరితోని మాట్లాడి ముందుండి నడిపించడం అనేటటువంటి చేయాలి. ఒక లీడర్షిప్ రోల్ అనేటటువంటిది ఇండియా తీసుకోవాలి ఇన్ దిస్ పర్టిక్యులర్ క్రైసిస్ అనే విధంగా మనకి ఇక్కడ చెప్పారు, రైట్? సో ఇండియా యొక్క స్టాన్స్ అనేటటువంటిది ఇప్పుడు ఎలా ఉండాలి? సో అమిడ్ దిస్ రష్యా యుక్రెయిన్ క్రైసిస్, ఒకవేళ మీరు టాప్ డిప్లొమాట్ అయితే, ఇండియా యొక్క ఫారెన్ సర్వీస్లో మీరు పనిచేస్తే, మీరు ఇండియన్ ఫారెన్ పాలసీని ఎలా డిజైన్ చేస్తారు, ఇండియా ఏ విధంగా అడుగులేయడం మంచిది? నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్గా ఆలోచిస్తారో చూద్దాం. ట్రై టు బీ ఎ బ్యూరోక్రాట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ టైం నుంచే ఒక బ్యూరోక్రాట్గా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయండి. చూద్దాం సో మీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో, మీరు ఎలాంటి మెజర్స్ అనేటటువంటివి తీసుకుంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మా. మరి నెక్స్ట్ ఆర్టికల్ తెలుసుకుందాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 32 న్యూ రోడ్స్ అలాంగ్ చైనా బార్డర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్
టూ నాన్న ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడతాం. జిఎస్ పేపర్ 3 సెక్యూరిటీ ప్రిపేర్నెస్లో కూడా మనం మాట్లాడడం అనేటటువంటిది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి తీసుకోవడం అనేటటువంటి జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. చిన్న ఆర్టికలే వినండి. సో మొదటి న్యూస్లోకి ఏం రావడం అనేటటువంటిది జరిగిందో చూడండి. రీసెంట్గా రాజ్యసభలో ఒక రిపోర్ట్ అనేటటువంటిది టేబుల్ చేయడం అనేది జరిగింది. రిపోర్ట్ అనేటటువంటిది ప్రవేశపెట్టారు. ఆ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే, అమాంగ్ ద 32 roads శాంక్షన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ద గల్వాన్ ఇన్సిడెంట్, ద వర్క్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ 8 roads. 2020లో సో ఇండియా చైనా మధ్య జరిగినటువంటి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉంటుందో దానిలో భాగంగా 20 మంది భారత జవాన్లు చనిపోవడం అనేటటువంటి జరిగింది, మీ అందరికీ తెలిసిన విషయమే. సో దాని తర్వాత చైనీస్ బార్డర్లో ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్ చేసేటటువంటి కార్యక్రమాలు ఇంకాస్త స్పీడప్ చేయాలి అని నిర్ణయం తీసుకుంది. సో మొత్తం 32 roads అనేటటువంటివి ఇండియా శాంక్షన్ చేసింది ఆన్ ఇండియా చైనా బార్డర్. దానిలో 8కి వర్క్ అనేటటువంటిది స్టార్ట్ అయిందంట. సో డీటెయిల్స్లోకి వెళ్దాం చూడండి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, వాళ్ళు పార్లమెంటరీ కమిటీకి ఏం చెప్పారు అంటే, 32 హెలిప్యాడ్ వర్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ అండ్ అప్గ్రేడెడ్ అలాంగ్ ద చైనీస్ బార్డర్. చైనా బార్డర్లో ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ పర్సనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్మూత్ కమ్యూనికేషన్ కోసం, అంటే ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడం కోసం హెలిప్యాడ్స్ ఏవైతే ఉంటాయో హెలిప్యాడ్స్ని కూడా మేము తయారు చేస్తున్నాం అనే విధంగా చెప్పారు. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, అంటే బార్డర్స్లో రోడ్స్ కానీ లేకపోతే హెలిప్యాడ్స్ కానీ ఇలాంటివి కన్స్ట్రక్ట్ చేయడానికి ఎంత మొత్తం అడగడం అనేటటువంటి జరిగింది, 3,637,92 రూపాయలు అడగడం అనేటటువంటిది జరిగింది. ఎవరికి అంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు ఈ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ఇదేదైతే ఉంటుందో అపీల్ ఏదైతే ఉంటుందో చేసుకున్నారో, అంటే ఇంత డబ్బులు మాకు బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కావాలి. ఏ ఫిజికల్ ఇయర్ కోసం, 2022-23 ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఈ ఫినాన్షియల్ ఇయర్లో బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేయడం కోసం మాకు ఇంత మొత్తంలో డబ్బులు కావాలి అని చెప్పి వీళ్ళు అడిగితే, సో దీని మీద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఉంటుందో అది ఒక రిపోర్ట్ అనేటటువంటిది సిద్ధం చేసింది. ఈ రిపోర్ట్లో ఏం చెప్పారు అంటే, లాస్ట్ ఇయర్ ఫిజికల్ ఇయర్ ఏదైతే ఉంటుందో, అంటే 2021-22 ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉంటుందో ఆర్థిక సంవత్సరంలో బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏదైతే ఫండ్స్ అనేటటువంటివి ఎలొకేట్ చేశామో ఈ ఫండ్స్లో 50% కూడా మీరు ఖర్చు చేయలేదు కదా, 50% కూడా మీరు బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇప్పటి వరకు ఖర్చు పెట్టలేదు బై ద ఎండ్ ఆఫ్ డిసెంబర్ 2021 నాటికి. మరి ఈ సంవత్సరం ఇంత మొత్తం ఎందుకు కోరుకుంటున్నారు, మా ఇక్కడ లాజిక్ అర్థం కాల. లాస్ట్ టైం 50% కూడా ఖర్చు పెట్టకుండా ఈ సంవత్సరం మీరు ఎందుకు ఇంత ఎక్కువ మొత్తంలో అడుగుతున్నారు మనీ అని చెప్పి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఉంటుందో అది ప్రశ్నించింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ని. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎలాంటి సమాధానం చెప్పిందో చూడండి. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏం చెప్పారు అంటే, ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేయడం, అంటే ఇప్పుడున్నటువంటి రోడ్లు ఏమైనా పాడైతే దాన్ని బాగు చేయడం, ఎన్హాన్స్ ద ఆపరేషనల్ క్యాపబిలిటీ ఆఫ్ సెక్యూరిటీ ఫోర్సెస్కి ఆపరేషనల్ క్యాపబిలిటీ పెంచే విధంగా, అంటే బెటర్ ఇవి హెలిప్యాడ్స్ లాంటివి లేకపోతే బంకర్స్ లాంటివి ఏర్పాటు చేయడం, దాంతోపాటు వాళ్ళ క్వార్టర్స్ లాంటివి ఏర్పాటు చేయడం. ద గవర్నమెంట్ హ్యాడ్ అండర్టేకెన్ వేరియస్ ప్రాజెక్ట్స్ అండ్ స్కీమ్స్ ఇన్ ద ఫాస్ట్ ఇయర్స్ అలాంగ్ ద చైనా బార్డర్. వీటన్నింటి కోసం ఇండియా చైనా బార్డర్లో గవర్నమెంట్ చాలా మెజర్స్ అనేటటువంటివి, చాలా ప్రాజెక్ట్స్, చాలా స్కీమ్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. ముఖ్యంగా మేము 2005లో గవర్నమెంట్ దేంతో ముందుకు వచ్చింది, ఇండో చైనా బార్డర్ రోడ్స్ ఫేజ్ 1 ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దీనిలో ముందుకు వచ్చింది. ఈ ఫేజ్ 1 ప్రోగ్రాంలో భాగంగా 25 రోడ్స్ కన్స్ట్రక్ట్ చేసాం. 751.58 కిలోమీటర్ల దూరంలో 25 రోడ్స్ అనేటటువంటి కన్స్ట్రక్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. దానికి 3,482 కోట్లు ఖర్చు అవ్వడం అనేటటువంటి జరిగింది. అందులో 18 రోడ్స్ ఏవైతే ఉన్నాయో 18 రోడ్స్ ఇప్పుడు ఆపరేషనల్గా ఉన్నాయి. 18 రోడ్స్ని మిలిటరీ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడుతున్నారు కూడా. మిగిలిన 7 రోడ్స్ ఏవైతే ఉంటాయో 7 రోడ్స్లో వర్క్ అనేటటువంటి జరుగుతుంది. ఈ 7 రోడ్స్ కూడా త్వరలో కంప్లీట్ అయిపోతాయి అనే విధంగా చెప్పింది అనమాట మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. అండ్ సెకండ్ ఫేజ్ అనేటటువంటిది గల్వాన్ ఇష్యూ ఏదైతే ఉంటుందో దాని తర్వాత మొదలైంది. దేని యొక్క సెకండ్ ఫేజ్ ఇండో చైనా బార్డర్ రోడ్స్ ఫేజ్ 2 అనేటటువంటిది గల్వాన్ ఇష్యూ తర్వాత మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. సో దీనిలో భాగంగా మొత్తం ఎన్ని శాంక్షన్ చేసాం, 32 రోడ్స్ని మేము శాంక్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఇందులో 8 రోడ్స్లో ఆల్రెడీ వర్క్ అనేటటువంటిది స్టార్ట్ అయింది. సో వర్క్ అనేటటువంటిది మేము స్పీడప్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ ఫండ్స్ అనేటటువంటివి మేము అడుగుతున్నాము అనే విధంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పార్లమెంటరీ కమిటీకి తన సమాధానం ఏదైతే ఉంటుందో చెప్పడం అనేది జరిగింది.
దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి అంటే ఇండియా ఈజ్ ప్లానింగ్ అహెడ్ ఫర్ ఇట్స్ సెక్యూరిటీ ప్రిపేర్డ్నెస్. సో ఎప్పుడు ఏ దేశం నుంచి మనకి థ్రెట్ ఉంటుందో తెలియదు కాబట్టి సెక్యూరిటీ విషయంలో ఇండియా చాలా ప్రిపేర్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రెంథన్ చేయడం వల్ల డిఫెన్స్ ఎక్విజిషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా స్పీడప్ చేశారు. సో రీసెంట్గా 2-3 డిఫెన్స్ ఎక్విజిషన్ డీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఓకే చేయడం అనేటటువంటిది జరిగింది మన డిఫెన్స్ మినిస్ట్రీ. అవునా కదా? రైట్. సో కొత్త కొత్త వెపన్స్ వీటన్నిటిని కూడా ప్రొక్యూర్ చేసుకుంటున్నాం. రైట్. ఎందుకు? ఫర్ సెక్యూరిటీ ప్రిపేర్డ్నెస్. ఎగ్జాంపుల్ కింద రాయొచ్చు. సెక్యూరిటీ ప్రిపేర్డ్నెస్ ఎగ్జాంపుల్ కింద మనం బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ముందుకెళ్తుందో మీరు మెయిన్స్లో క్వశ్చన్ వస్తే రాయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 19,000 crore ఎఫారెస్టేషన్ ప్లాన్ లాంచ్డ్. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మనం మాట్లాడుకోవడం అనేటటువంటి జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. డీటెయిల్డ్గా ఇన్డెప్త్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అన్న. సో కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ చూడండి. మన సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా 2 మినిస్ట్రీస్ కలిపి, ఒకటి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఏవైతే ఉన్నాయో ఈ రెండు కలిపి 19,000 కోట్ల వ్యయంతో ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ చేపట్టబోతున్నారు. ఎందుకు అమ్మా అంటే టు రిజువనేట్ 13 మేజర్ రివర్స్ బై ప్లాంటింగ్ ట్రీస్. సో రివర్స్ ఏవైతే ఉన్నాయో రివర్స్ యొక్క ఒడ్డున ట్రీస్ అనేటటువంటివి, చెట్లు అనేటటువంటిది నాటడం ద్వారా ఏం చేద్దాం అనుకుంటున్నారు? రివర్స్ని రిజువనేట్ చేద్దాం అనుకుంటున్నారు. రివర్స్ని మళ్ళీ వాటర్ రిచ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. అర్థమైందా? సో ఈ 13 నదులు ఏవైతే ఉంటాయో వాటిని నీళ్లతో కలకల్లాడేటట్టు చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. వాట్ ఆర్ ద 13 రివర్స్ కవర్డ్? జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లజ్, యమున, బ్రహ్మపుత్ర, లూని, నర్మదా, గోదావరి, మహానది, కృష్ణ అండ్ కావేరి. ఈ 13 రివర్స్ ఒడ్డున చెట్లు అనేటటువంటివి నాటుదాం అనుకుంటున్నారు. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఫండింగ్ అనేది ఎవరిస్తారు? నేషనల్ ఎఫారెస్టేషన్ అండ్ ఎకో డెవలప్మెంట్ బోర్డు ఏదైతే ఉంటుందో ఇది ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రిలిమ్స్కి దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇంపార్టెంట్. సో ఈ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిని గుర్తుపెట్టుకోండి. సో ఇనిషియేటివ్ ద్వారా వచ్చేటటువంటి పాసిబుల్ అవుట్కమ్స్ ఏవై ఉండొచ్చు అంటే వాట్ మైట్ బి ద అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ వల్ల అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయో చూడండి. సో దీస్ ఇంటర్వెన్షన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ ద క్యుములేటివ్ ఫారెస్ట్ కవర్ బై 7,417.36 స్క్వేర్ కిలోమీటర్స్ ఇన్ ద విసినిటీ ఆఫ్ దీస్ 13 రివర్స్. ఈ 13 రివర్స్ చుట్టుపక్కల ఫారెస్ట్ కవర్ ఏదైతే ఉంటుందో అది విపరీతంగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అడవులు అనేటటువంటివి పెరిగితే ఎంత లాభమో మనందరికీ తెలిసిందే. ఫారెస్ట్ కవర్ పెరగడం వల్ల ఎన్విరాన్మెంట్కి, బయోడైవర్సిటీకి చాలా చాలా లాభం ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో కార్బన్ ఎమిషన్స్ని కూడా సిగ్నిఫికెంట్గా తగ్గించడంలో దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందనే మనం అనుకోవచ్చు. రైట్. కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల దిస్ క్లైమేట్ చేంజ్ కానీ, గ్లోబల్ వార్మింగ్ కానీ ఇలాంటి సివియర్ థ్రెట్స్ అనేటటువంటి పెరుగుతున్నాయి. సీ లెవెల్ రైజ్ పెరుగుతుంది. సీ లెవెల్ రైజ్ అనేటటువంటి సిగ్నిఫికెంట్గా పెరగడం వల్ల చాలా ఐలాండ్ నేషన్స్ యొక్క ఎగ్జిస్టెన్స్కి క్వశ్చన్ మార్క్ ఏర్పడడం అనేటటువంటి జరిగింది. గత సంవత్సరం గ్లాస్గోలో జరిగినటువంటి మీట్లో ఇండియా కూడా ఏం చెప్పింది? నెట్ జీరో ఎమిషన్స్ని 2070కి అచీవ్ చేస్తామని చెప్పి మనం ప్రామిస్ చేసాం. సో అందుకోసం అని చెప్పి నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఏంటండి? సో మనం ఎంతైతే కార్బన్ డైఆక్సైడ్ని ఎమిట్ చేయడం అనేటటువంటి జరుగుతుందో అంతే కార్బన్ డైఆక్సైడ్ని మనం ఇది చేస్తే, ఒకవేళ కలెక్ట్ చేసుకోగలిగితే దాన్ని మనం నెట్ జీరో అని చెప్పి అంటాం. సో కంప్లీట్గా కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ చేయకుండా ఉండడం కాదు. సో ఎంతైతే ఎమిట్ చేస్తున్నామో అంతే వాటిని మనం ఇప్పుడు కార్బన్ సింక్స్ అంటారు. ఫారెస్ట్ కవర్ అనేటటువంటిది పెంచడం ద్వారా కానీ, ఫాగ్ టవర్స్ లాంటివి ఏవైనా టెక్నాలజీ ద్వారా కానీ కార్బన్ డైఆక్సైడ్ని మనం సక్ చేయగలిగితే వాతావరణంలో ఉన్నటువంటి మనం ప్రొడ్యూస్ చేసినటువంటి అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని అప్పుడు నెట్ జీరో అచీవ్ చేయగలిగినట్టే. అవునా కదా? సో అది మనకి ఇక్కడ చెప్పడం అనేటటువంటిది జరిగింది. దే వుడ్ హెల్ప్ రీఛార్జ్ గ్రౌండ్ వాటర్. సో ట్రీస్ అనేటటువంటివి పెరగడం వల్ల భూగర్భ జలాలు ఏవైతే ఉంటాయో అవి కూడా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే వాటర్ అనేటటువంటిది ఆన్ గ్రౌండ్ ఇలా వెదర్ అయిపోకుండా చెట్లు ఏం చేస్తాయి? అబ్స్ట్రాక్ట్ చేస్తాయి వాటర్ యొక్క ఫ్లోని. సో వాటర్ అనేటటువంటిది ఏమవుతుంది? గ్రౌండ్లోకి సింక్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది, రెయిన్ వాటర్. సో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేటటువంటిది బెటర్ అవుతుంది. రెడ్యూస్ సెడిమెంటేషన్ ఈజ్ ఆల్సో ఏ ప్రాబ్లం. ఇప్పుడు రివర్ అనేటటువంటిది ఇలా పారుతుంది అనుకోండి, ఇది ఒడ్డు అనుకోండి, వర్షాలు పడి ఏం జరుగుతుంది? ఈ మట్టి కానీ లేకపోతే ఈ రాళ్ళు కానీ ఇవన్నీ వర్షపు ధార కొట్టుకొని వచ్చి ఈ రివర్స్లో సెడిమెంట్స్గా ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. సో దానివల్ల రివర్ ఫ్లోకి కూడా అడ్డు
ఉండడం అనేటటువంటి జరుగుతుంది. యువతల పక్క ఉండేటటువంటి అంటే రివర్కి ఆనుకుని ఉన్నటువంటి గ్రామాలు కానీ లేకపోతే ఏరియాస్ ఏవైతే ఉంటాయో అటువైపు ఫ్లడ్స్ రావడం అనేటటువంటి జరుగుతుంది. ఎందుకు ఈ సెడిమెంట్స్ అనేటటువంటివి అడ్డుగా ఉండడం వల్ల రివర్ ఫ్లోకి, రైట్. సో ఈ వరదలు లేకపోతే సమ్ డిజాస్టర్స్ ఏవైతే ఉంటాయి, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఈ ఫారెస్ట్ కవర్ అనేటటువంటిది మనం పెంచడం వల్ల, ట్రీస్ అనేటటువంటిది నాటడం వల్ల నాన్ టింబర్ అండ్ అదర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ని కూడా మనం పెంచుకోవచ్చు. అంటే వుడ్ కాకుండా అదర్ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో, తేనె కానీ లేకపోతే లక్క కానీ లేకపోతే వేళ్ళు కానీ లేకపోతే దుంపలు కానీ ఇలాంటివి కూడా, లేకపోతే పువ్వులు కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటి వల్ల కూడా చాలామందికి లైవ్లీహుడ్ ఏదైతే ఉంటుందో జీవనాధారాన్ని జనరేట్ చేయొచ్చు. ఎకానమీకి కూడా అది చాలా ఉపయోగపడడం అనేటటువంటి జరుగుతుంది. దాంతోపాటు దీనివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా సిగ్నిఫికెంట్గా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ ఫారెస్ట్ ఏవైతే ఉంటాయి, ఈ ఫారెస్ట్ని మెయింటైన్ చేయడానికి కానీ లేకపోతే ఈ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం కానీ, ఫారెస్ట్ ఆఫీసర్స్ని లేకపోతే కన్జర్వేషన్కి ఎవరైనా పర్సన్స్ని పీపుల్ని అపాయింట్ చేయడం కానీ, దీనివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ తప్పకుండా జరుగుతుంది. బోత్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలామందికి ఉపాధి అవకాశాలు దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. దీస్ ఆర్ సమ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఇనిషియేటివ్. సో డీటెయిల్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీస్ రివర్స్ నేమ్స్ ఏవైతే ఉంటాయో గుర్తుపెట్టుకోండి అండి, ప్రిలిమ్స్లో మీకు క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా, మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినాలమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. మెటర్నల్ మార్టాలిటీ రేషియో డిక్లైన్స్ బై 10 points. రిజిస్ట్రార్ జనరల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 హెల్త్ అండ్ జిఎస్ పేపర్ 1 ఉమెన్ ఇష్యూస్లో మనం మాట్లాడుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 9 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. సో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఆర్టికల్ని కూడా, జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా ఈ ఆర్టికల్ కూడా చక్కగా అర్థమైపోతుంది. సో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఆఫీస్ అనేటటువంటిది ఒక స్పెషల్ బులెటిన్, స్పెషల్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది. దానిలో ఏం తెలిసింది అంటే ఇండియాలో మెటర్నల్ మార్టాలిటీ రేషియో ఏదైతే ఉంటుందో అది 10 points తగ్గడం అనేటటువంటిది జరిగిందంట. 2016-18 మధ్యలో మెటర్నల్ మార్టాలిటీ రేట్ 113 ఉంటే, సో 2017-19 మధ్యలో మెటర్నల్ మార్టాలిటీ రేట్ 103కి చేరుకోవడం అనేటటువంటి జరిగింది అంట. సో ఆన్ 8.8% మెటర్నల్ మార్టాలిటీ ఏదైతే ఉంటుందో అది డిక్లైన్ అవ్వడం అనేటటువంటి జరిగింది. ఇంతకీ మెటర్నల్ మార్టాలిటీ రేషియో అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ మెటర్నల్ డెత్స్ per 1 lakh లైవ్ బర్త్స్. సో మెటర్నల్ డెత్స్, పిల్లలు పుట్టేటప్పుడు ఎదురైనటువంటి కాంప్లికేషన్స్ వల్ల తల్లులు ఒకవేళ మరణిస్తే దాన్ని మెటర్నల్ మార్టాలిటీ అని చెప్పి అనడం అనేటటువంటిది జరుగుతుంది. సో 1,00,000 పుట్టుకలకి ఎంతమంది తల్లులు చనిపోతున్నారు ఆ క్యాలిక్యులేట్ చేస్తే మెటర్నల్ మార్టాలిటీ రేట్ అనేటటువంటిది వస్తుంది. ఇట్ మెజర్స్ ద రిప్రొడక్టివ్ హెల్త్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా. ఒక పర్టికులర్ ఏరియా ఆడవాళ్ళ యొక్క రిప్రొడక్టివ్ హెల్త్ ఎలా ఉంది, ఎంత సేఫ్గా వాళ్ళు పిల్లల్ని కనగలుగుతున్నారు అని చెప్పి తెలియడం అనేటటువంటిది జరుగుతుంది. సో కంట్రీ అనేటటువంటిది మెటర్నల్ మార్టాలిటీ రేట్ ఏదైతే ఉంటుందో దానిలో చాలా మంచిగా పెర్ఫామ్ చేస్తుందని చెప్పి చెప్తున్నారు. 2014-16లో చూస్తే 130 ఉండేది, 2015-17లో చూస్తే 122 ఉండేది, అండ్ 2016-18లో అది 113కి చేరుకోవడం అనేది జరిగింది. వేరే 2017-19కి వచ్చేటప్పటికి 103కి చేరుకోవడం అనేటటువంటిది జరిగింది. సో పర్సిస్టెంట్గా కంటిన్యూస్గా ఇండియా మెటర్నల్ మార్టాలిటీ రేట్లో డిక్లైన్ అనేటటువంటిది చూస్తుంది. అండ్ దాంతోపాటు మనం నేషనల్ హెల్త్ పాలసీలో పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏంటి? 2020 కల్లా దిస్ పర్టిక్యులర్ మెటర్నల్ మార్టాలిటీ రేట్ 100కి చేరుకోవాలని. 2017-19కి 103 ఉంది కదా, 2023 తగ్గితే జస్ట్ 3 points అనేటటువంటివి మనకు తగ్గితే మనం మన టార్గెట్ని అచీవ్ చేయొచ్చా లేదా? అచీవ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటి ప్రకారం కూడా ప్రపంచ దేశాలు ఏం టార్గెట్ పెట్టుకున్నాయి? 2030 కల్లా మెటర్నల్ మార్టాలిటీ రేట్ 70కి చేరాలి అని చెప్పి అనుకున్నాయి. సో ఇండియా ఇలాగే ఎఫర్ట్స్తో ముందుకెళ్తే తప్పకుండా ఇది కూడా మనం అచీవ్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి ఎవరికైనా తెలియకపోతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ LTX క్లాస్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు. నేను డీటెయిల్డ్గా ఇన్డెప్త్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల గురించి, అసలు సుస్థిరాభివృద్ధి అంటే ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి రావడం అనేటటువంటి జరిగింది, ఇవన్నీ విషయాలు నేను చక్కగా చెప్పాను. ఓకేనా. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ పర్టికులర్ విషయం మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, మన హిందూ అనాలిసిస్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళకి తప్పకుండా దీని మీద అవగాహన అయితే ఉంటుంది. సో వాళ్ళు చెప్పండి, మొత్తం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని ఉన్నాయి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ దాంతోపాటు ఫస్ట్ 5 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటి, మొదటి 5 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏంటి, ఇవి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. రైట్, నెక్స్ట్ చూడండి. సో స్టేట్ వైజ్ అచీవ్మెంట్ అండ్ పెర్ఫార్మెన్సెస్ చూడండి.
సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ టార్గెట్ని ఆల్రెడీ 7 స్టేట్స్ అచీవ్ చేయడం అనేటటువంటి జరిగింది. ముందు 5 స్టేట్స్ అచీవ్ చేసి ఇప్పుడు 7 స్టేట్స్, 2 స్టేట్స్ పెరిగి 7 స్టేట్స్ అచీవ్ చేయడం అనేటటువంటి జరిగింది. అంటే ఈ పర్టికులర్ 7 స్టేట్స్లో మెటర్నల్ మార్టాలిటీ రేట్ జస్ట్ 70 ఉంది. ఏంటంటే అవి కేరళ ఒకటి, మహారాష్ట్ర ఒకటి, తెలంగాణ ఒకటి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ అండ్ దాంతోపాటు గుజరాత్. 7 4 మన సౌత్ ఇండియా స్టేట్సే, అవునా కదా? సో ఇవి ఆల్రెడీ 70 టార్గెట్ని ఫుల్ఫిల్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. దెర్ ఆర్ నౌ 9 స్టేట్స్ దట్ హ్యావ్ అచీవ్డ్ ది ఎంఎంఆర్ టార్గెట్ సెట్ బై ద నేషనల్ హెల్త్ పాలసీ. నేషనల్ హెల్త్ పాలసీ సెట్ చేసినటువంటి టార్గెట్ ఏంటి? 2020 కల్లా 100కి చేరుకోవాలి మెటర్నల్ మార్టాలిటీ రేట్ ఏదైతే ఉంటుందో అది కదా, అవును కదా. సో దాన్ని ఆల్రెడీ మొత్తం ఎన్ని స్టేట్స్ అండి అచీవ్ చేసాయి? 9 స్టేట్స్ అచీవ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ 9 స్టేట్స్లో ఆల్రెడీ 7 స్టేట్స్ పైన మనం మాట్లాడుకున్నాం, 70 అచీవ్ చేసినవి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ టార్గెట్ని కూడా అచీవ్ చేసినవి. అండ్ దాంతోపాటు 2 అదర్ స్టేట్స్ ఏంటి? ఒకటి కర్ణాటక, రెండవది ఏంటి? హర్యానా ఏదైతే ఉందో హర్యానా. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టేట్స్ విత్ పూర్ పర్ఫార్మెన్స్ చూడండి, మెటర్నల్ మార్టాలిటీ ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్స్: ఉత్తరాఖండ్ 101, వెస్ట్ బెంగాల్ 109, పంజాబ్ 114, బీహార్ 130, ఒడిషా 136, రాజస్థాన్ 141. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోకర్లేదు, మామూలుగా చెప్తున్నాను, రైట్? సో వీటన్నింటికి 100 to 150 మధ్యలో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఉంది. బట్ 150 పైనే ఉన్నాయో చూడండి. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, వీటన్నింటికి 150 పైన మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేటటువంటిది ఉండడం అనేది జరిగింది. చూడండి, అస్సాంలో ఏకంగా 205. బట్ ఉత్తరప్రదేశ్ 167గా కనిపిస్తున్నప్పటికీ ఉత్తరప్రదేశ్ బెటర్ పెర్ఫార్మెన్స్ అనేటటువంటి చూడడం అనేది జరిగింది. 30 పాయింట్ డిక్లైన్ అయిందమ్మా. 2016-18 టైంలో ఉత్తరప్రదేశ్ 197 మెటర్నల్ మోర్టాలిటీ రేషియో, ఇప్పుడెంత? 167కి చేరుకోవడం అనేటటువంటి జరిగింది. ఇట్ ఈస్ ఎ హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పి మనం అనుకోవచ్చు, రైట్? మరి ఇప్పుడు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఆఫీస్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, ప్రిలిమ్స్ లెవెల్ ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుందాం, వినండి. సో చూడండి, ద ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ జనరల్, సో విచ్ ఈజ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోమ్ మినిస్ట్రీ అండర్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆఫీస్. 1961లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో దిస్ పర్టిక్యులర్ ఆఫీస్ అండర్టేక్స్ యాక్టివిటీస్ లైక్ పాపులేషన్ సెన్సస్, జనాభా లెక్కలు వీళ్ళే చూసుకుంటారు, బర్త్ అండ్ డెత్స్ని వీళ్ళే రిజిస్ట్రేషన్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ ఫెర్టిలిటీ అండ్ మార్టాలిటీ రేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వీళ్ళే రికార్డ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది, ఓకేనా? సో చైల్డ్ మార్టాలిటీ రేట్స్ అండ్ దాంతోపాటు దిస్ మెటర్నల్ మార్టాలిటీ రేట్స్ ఇవన్నీ వీళ్ళే రికార్డ్ చేస్తారు. సో రిజిస్ట్రార్ పొజిషన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ యూజువల్లీ హెల్డ్ బై సివిల్ సర్వెంట్ హోల్డింగ్ ద ర్యాంక్ ఆఫ్ జాయింట్ సెక్రటరీ. జాయింట్ సెక్రటరీ పొజిషన్లో ఉన్నటువంటి, జాయింట్ సెక్రటరీ క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తి రిజిస్ట్రార్ జనరల్గా అపాయింట్ కాబడ్డం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, ఫిలిమ్స్కి ఉపయోగపడతాయని చెప్పి ఇవి కూడా నేను యాడ్ చేస్తున్నాను, ఓకేనా? మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి నాన్న. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, చైనా బ్యాక్స్ పాకిస్తాన్ కాల్ ఫర్ ఇన్వెస్టిగేషన్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ ఇష్యూస్లో మనం మాట్లాడుకోవడం అనేటటువంటి జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. చైనా మరొకసారి పాకిస్తాన్ నాకు ఒక మంచి ఫ్రెండ్ అనే విధంగా మరొక మెసేజ్ పాస్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఏం జరిగింది ఇష్యూ చూద్దాం, చూడండి. రీసెంట్గా మీకు అందరికీ తెలుసనే అనుకుంటున్నాను, గత వారం ఒక ఇండియన్ మిసైల్ యాక్సిడెంటల్గా పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకొని పాకిస్తాన్లో ఉన్నటువంటి మియాన్చన్ను అనేటటువంటి ఒక ప్లేస్లో కుప్పకూలిపోవడం అనేటటువంటిది జరిగింది. సో ఇండియాలోని హర్యానాలో ఉన్నటువంటి సిర్సా బేస్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఒక మిసైల్ మెయింటెనెన్స్ యాక్టివిటీ చేస్తున్నటువంటి సమయంలో ఈ పర్టికులర్ సూపర్ సోనిక్ మిసైల్ ఏదైతే ఉంటుందో, సూపర్ సోనిక్ అంటే ఏంటి? సౌండ్ కంటే ఎక్కువ వేగంతో ట్రావెల్ చేసేటటువంటి మిసైల్. ఈ మిసైల్ ఏదైతే ఉందో అది తన డైరెక్షన్, తన గతిని తప్పి పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకొని సో ఈ పర్టికులర్ మియాన్చను అనేటటువంటి ప్లేస్లో ఆగడం అనేటటువంటిది జరిగింది, మీ అందరికీ తెలుసు. సో వెంటనే పాకిస్తాన్ ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు, వెంటనే ఇండియాకి మెసేజ్ పంపించడం అనేటటువంటిది జరిగింది. సో ఇండియా ఏం చెప్పింది? దట్ ఈజ్ యాక్సిడెంటల్గా అది జరిగింది అని చెప్పి ఇండియా తన యొక్క రెస్పాన్స్ అనేటటువంటిది ఇచ్చింది. అండ్ దాంతోపాటు ఇండియా ఎష్యూర్డ్ పాకిస్తాన్ దట్ ఒక ఇన్వెస్టిగేషన్ అనేటటువంటిది మేము చేస్తాము ఇన్సిడెంట్ పట్ల అని చెప్పి ఎష్యూరెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఫస్ట్లో ఇన్సిడెంట్ జరిగినటువంటి మొదటి 2-3 రోజుల్లో 2 కంట్రీస్ ఒక మెచ్యూర్డ్ వేలోనే ప్రవర్తించడం అనేటటువంటిది జరిగింది. ఇండియాతో పాకిస్తాన్తో ఇండియా బాగానే మాట్లాడడం అనేటటువంటిది జరిగింది. కానీ ఎప్పుడైతే
పాలిటిక్స్ అనేటటువంటి ఎంటర్ అవుతాయో అక్కడ సిచ్యువేషన్ అనేటటువంటిది మారిపోతుంది. సో పాకిస్తాన్ ఇన్సిడెంట్ ఏం చేద్దాం అనుకుంది, పొలిటిసైజ్ చేద్దాం అనుకుంది, రాజకీయం చేద్దామని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. సో ఏమన్నారు, పాకిస్తాన్ ఏముంది, సో ఒక థరో జాయింట్ ఇన్వెస్టిగేషన్ అనేటటువంటిది ఉండాలి, అంటే మా వైపు నుంచి రిప్రజెంటేటివ్స్ కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో పార్టిసిపేట్ చేయాలి, మేము దీన్ని మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ వద్దకు తీసుకెళ్తాము అని చెప్పడం అనేటటువంటి జరిగింది. అంటే అంతర్జాతీయ వేదికల వద్దకు కూడా మేము ఈ పర్టికులర్ ఇష్యూని పట్టుకెళ్తామనే విధంగా రీసెంట్గా ఉందన్నమాట. సో పాకిస్తాన్ యొక్క ఈ డిమాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని చైనా సమర్థించడం అనేటటువంటి జరిగింది. సో చైనాస్ ఫారెన్ మినిస్ట్రీ ఎలా రెస్పాండ్ అయిందో చూడండి. కాల్డ్ ఆన్ రిలవెంట్ కంట్రీస్ టు హ్యావ్ డైలాగ్ అండ్ కమ్యూనికేషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో రిలవెంట్ కంట్రీస్ ఏంటి ఇక్కడ ఇష్యూ, ఎవరెవరి మధ్య, ఇండియా అండ్ పాకిస్తాన్. రిలవెంట్ కంట్రీస్ అని ఎవరెవరిని ఉద్దేశించింది, ఇండియా అండ్ పాకిస్తాన్ గురించి. సో ఈ రెండు డైలాగ్ వెళ్ళాలి, చర్చించుకోవాలి, కమ్యూనికేట్ చేసుకోవాలి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, అండ్ లాంచ్ థరో ఇన్వెస్టిగేషన్. ఇక్కడ చూడండి, బోత్ ద రెలవెంట్ కంట్రీస్ ఇండియా అండ్ పాకిస్తాన్ కలిసి ఇన్వెస్టిగేషన్ అనేటటువంటిది లాంచ్ చేయాలనే విధంగా మనకి ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో పాకిస్తాన్ ఏదైతే అందో మేము కూడా జాయింట్గా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి, సో దాన్నే ఇక్కడ చైనా సమర్థిస్తున్నట్టు కనిపిస్తుంది. సో పాకిస్తాన్ సాటర్డే ఏం చెప్పింది, ఫర్ ఎ జాయింట్ ప్రోబ్ అండ్ సెట్ ఇండియాస్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ వాజ్ నాట్ సఫిషియంట్ సిన్స్ ద మిసైల్ ఎండెడ్ అప్ ఇన్ పాకిస్తాన్ టెరిటరీ. సో పాకిస్తాన్ ఏం చెప్పింది, ఇండియాస్ ఎంక్వైరీ బోర్డ్స్, సోల్ ఇండియాస్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే సరిపోవు, ఎందుకంటే మిసైల్ ఎక్కడ ఇదవ్వడం అనేది జరిగింది, ఎక్కడ ఆగడం అనేది జరిగింది, పాకిస్తాన్ టెరిటరీలో చొచ్చుకుపోయింది కదా. సో పాకిస్తాన్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఉండాలి అనే విధంగా పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో అది డిమాండ్ చేయడం అనేటటువంటి జరిగింది. సో పాకిస్తాన్ యొక్క డిమాండ్కి చైనా కూడా సపోర్ట్ చేయడం అనేటటువంటి జరిగింది దిస్ పర్టికులర్ ఇష్యూలో. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మ. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ మీకు చక్కగా ఈ ఆర్టికల్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. సో ప్రతి ఆర్టికల్ డీటెయిల్గా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, ప్రతిరోజు హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి, మీకు చాలా కొత్త విషయాలు తెలుసుకుంటారు, చాలా ఇన్ డెప్త్ ఇన్ డీటెయిల్ మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు, నాది హామీ. రైట్ నాన్న, మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ అమ్మ.